అంతర్తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు నారాయణీయ ప్రత్యేక ప్రవచనంలోకి స్వాగతం, సుస్వాగతం. భాగవతం ఇది భక్తి, జ్ఞానము, వైరాగ్యము వీటన్నిటిని సాధిస్తూ తరింపజేసే ముక్తిని మనకు అందించే ఒక సాధనము అని చెప్పి తెలుసుకున్నాం. వేదవ్యాసుడు మనకు వేదాలు అందించారు. వేదాలని తన శిష్యుల ద్వారా గురు శిష్య పరంపరతోటి మన వరకు చాలా వరకు అందలేదు కూడాను. ఒకవేళ అందినవి అర్థం చేసుకోవడంలో కూడా కొంత కష్టమైంది. పురాణాల రూపంలో వాటిని మనకు అందించారు. ఇన్ని పురాణాలు రాసినప్పటికీ కూడా ఆయనకి ఎక్కడో మనసు లోపల బాధ. సరైనటువంటివి రాశానా, సరైనటువంటివి అందించానా లేదా, ఎందుకు నా లోపల ఈ వ్యాకులత? సరస్వతి ఒడ్డు దగ్గర కూర్చుని ఆలోచిస్తున్నారు ఆయన, ఏం తప్పు చేశాను, ఎందుకు ఇట్లా ఆనందంగా లేదు? అప్పుడు ఆ సమయంలో నారదుడు అక్కడికి రావడం జరుగుతుంది. నారదుడు అంటాడనమాట, నువ్వు భక్తి గురించి రాసావా, ప్రేమ తత్వమును రాసావా? ప్రపంచమంతా కూడా భక్తి తత్వంలో మునిగిపోతుంది. భక్తి అనేటటువంటిది అత్యంత సులభ సాధనము. ఎవరినైనా కర్మయోగం చెయ్యండి అంటే కర్మ చెయ్యాలి, కానీ వేరే వారికి అర్పించాలి ఆ ఫలితాన్ని. అందరినీ మీరు దేవుణ్ణి పూజించడం మానేసి దేశ సేవ చేయండి అంటే ఎవరు ముందుకు వస్తారు? ఎందుకు అంటే దేవుణ్ణి పూజించడం అనేటటువంటిది ముఖ్యం, నాకు కూడా ఏదో లాభం జరుగుతుంది అనేటటువంటి గట్టి నమ్మకం. అదిగాక ఎవరో ఒకరు మనని రక్షిస్తూ ఉన్నారు అనేటటువంటి భావన. అందుకని చెప్పేసి ఎవరైనా కూడా దేవుడి పైన నమ్మకాన్ని వదులుకోరు, మనుషుల పైన నమ్మకాన్ని వదులుకుంటారు. మనుషులని నమ్మితే లాభం ఏంటి అని చెప్పేసి, కానీ దేవుడి పైన నమ్మకాన్ని వదులుకోరు. ఆ దేవుణ్ణే గనక కొద్దిగా మొదట్లో కోరికలతో పూజించినా తప్పులేదు. కోరికలతో పూజిస్తూ 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 ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తర్వాత కోరికలకు అతీతంగా మనము భగవంతుని పూజించడం మొదలెడతాం. అలవాటైపోతుంది. ఎందుకంటే అన్ని కోరికలు తీరవు. భగవంతుని పూజిస్తే అన్ని కోరికలు తీరవు. అప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే కోరికలతో సంబంధం లేకుండా మనము అలవాటు పడిపోతాం భగవంతుడి ప్రేమలో. చిన్నప్పుడు చాక్లెట్ కావాలి అని చెప్పి మారాన్ చేస్తాం, బిస్కెట్ కావాలి అని చెప్పేసి గొడవ చేస్తాం. కానీ తర్వాత అలవాటు పడిపోతాం. అలవాటు పడిపోయి తల్లిదండ్రులు మనకు అవి ఇవ్వకపోయినా కూడా ఊరుకుంటాం. ఎందుకంటే తల్లిదండ్రుల పరిస్థితులు గుర్తిస్తాము, మన లోపల పరిణతి రావడం జరుగుతుంది. ఏ విధంగానైతే మామూలుగానే మన జీవితంలో పరిణతి వచ్చి మనము మారుతామో, అదే విధంగా ఆధ్యాత్మిక జీవితం లోపల కూడా మనకు పరిణతి రావాల్సినటువంటి అవసరం ఉంది, అవకాశం ఉంది కూడాను. అయితే కొంతమందికి 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఏ వయసు వచ్చినా కూడా ఇంకా కోరికలకు అంతు ఉండకుండా పోతుంది. కానీ భగవంతుడిని గుర్తించడంలో ఎక్కడో తప్పు జరిగింది అని చెప్పేసి అనుకోవాలా లేదా ఆలోచించండి. ఎందుకంటే భగవంతుడిని గుర్తించిన ఏ ఒక్కడు తల్లిదండ్రులను ఏ విధంగానైతే మనం చిన్నప్పుడు కోరికలతో గుర్తించి తర్వాత తల్లిదండ్రుల బాధ్యతలు కూడా మన పైన తీసుకుంటాం. అంటే ప్రేమ ఒకసారి అర్థమైన తర్వాత మనం ఇంకా వెనుకకు వెళ్ళము. అదే విధంగా భగవంతుడి విషయం లోపల మనం ఇంకా కోరికలు కోరుకుంటూనే ఉన్నాము అంటే అది మన లోపల పరిణతి రాలేదు అని చెప్పడానికి ఒక మూలం. ఏది ఏమైనప్పటికీ కూడా భక్తి అనేటటువంటిది కోరికలతో ప్రారంభమవుతుంది, కాదని చెప్పడం అసంభవం. ఎందుకంటే ఏదైనా కూడా ఒక ఫలితం ఆశించి చేసేటటువంటి మానవులు ఖచ్చితంగా భగవంతుడిని కోరుకునే ముందు మొదలెడతారు. అందులోపల ఈ పురాణ కథలు పురాణ కథల లోపల మనము భగవంతుడి యొక్క మహత్యము, భగవంతుని పూజించడం ద్వారా మనకు జరిగినటువంటి రకరకాల ప్రయోజనాలు, భగవంతుడు మనకు ఏ విధంగా బహుమతులు ఇచ్చాడు, భగవంతుడు ఏ విధంగా మనని తన హక్కున చేర్చుకున్నాడు, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత మనం భగవంతుని ఎలా వదులుతాము? కాబట్టి భగవంతుని వదలడం అనేటటువంటిది కష్టమైపోతుంది. భగవంతుడు ఉన్నాడు లేడు అనేది సంబంధం లేకుండా భగవంతుడి పైన మనకు ఒక ప్రేమ బంధం ఏర్పడిపోతుంది.
ఆ ప్రేమ బంధం ఏర్పడినప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానము. ఎవరైతే అనన్య చింతనతో, అంటే ఇంకా భగవంతుడు తప్ప వేరేది లేదు అని చెప్పి ఎవరైతే భగవంతుని ప్రార్థిస్తారో వారికి భగవంతుడే భక్తి యోగంతో పాటుగా బుద్ధి యోగాన్ని కలిగిస్తాడు. ఎందుకంటే మనమంతా తెలుసుకున్నట్టుగా జ్ఞానము వస్తే తప్ప భగవంతుడు ఐక్యం అవడం అనేటటువంటిది అసంభవం. జ్ఞానం రావాలి అంటే ఏంటి? నేను ఎవరిని అని ఆలోచింపగలిగేటటువంటి స్థితి చాలా మందిలో రాదు. రాదు అంటే అనన్య భక్తితో వారు భగవంతుని పూజించడం లేదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి భగవంతుని అనన్య భక్తితో పూజిస్తే కావలసిన బుద్ధి యోగాన్ని భగవంతుడే అందిస్తాడు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే భగవంతుడిని అందుకోవడం కోసం అని చెప్పి ప్రేమ అనేటటువంటిది గొప్ప మార్గము. అయితే తెలియని వ్యక్తుల్ని ఎలా ప్రేమిస్తాం? ఇప్పుడు మన పిల్లలంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం, వారితో ఆడుకుంటూ ఉన్నాం, వారితోటి మనకు ఎన్నో బంధాలు, భావాలు పెనవేసుకుని ఉంటాయి. కాబట్టి వారిని ప్రేమించడం సహజం. మరి దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం? సో అందుకోసం అని చెప్పేసే ఈ పురాణాలు మనను భగవంతుడికి దగ్గర చేయడానికి ప్రయత్నం చేస్తాయి. భగవంతుడు ఎంత గొప్పవాడు అనే విషయాన్ని వర్ణించడానికి ప్రయత్నం చేస్తాయి. భగవంతుడు మన కోరికలు తీర్చాడని, భగవంతుడు మనకు ఒక తల్లి, తండ్రి అనేటటువంటి భావనను మనకు కలగజేస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ పట్టుకోవాలి ఇక్కడ గట్టిగా. భగవంతుడిని మనం ఎందుకు ఇష్టపడతామంటే భగవంతుడిని మన తల్లిగాను తండ్రిగాను భావిస్తాం. భగవద్గీత లాంటి అద్వైత గ్రంథం లోపల కూడా భగవంతుడు ఏమని అంటాడు? నేను తండ్రిని, ప్రకృతి అనేది తల్లి, ఈ మొత్తం ప్రపంచానికి నేను తండ్రిని అని చెప్పేసి చెప్పుకున్నాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడిని తండ్రిగా పూజించడంలో తప్పు లేదు. ఎందుకంటే తండ్రి అంటే ఎవరు? మనకు జన్మనిచ్చినటువంటి వాడు. సో మనకు జన్మనిచ్చినటువంటి వాడు మన మంచి చెయ్యకుండా ఎట్లా ఉంటాడు? ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. నాకు దేవుడు ఎందుకు చెడు చేశాడు మొర్రో అని గోల చేస్తూ బాధపడుతూ అనవసరంగా భగవంతుడిని కూడా ద్వేషిస్తూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? కానీ ఒకసారి ఆలోచించాలి, ఏంటంటే భగవంతుడు ఏది చేసినా మన మంచికే. కష్టం వచ్చింది, మంచిది, మన అప్పులు తీరిపోతున్నాయి. ఎక్కడెక్కడ మనం రుణాలు చేసుకున్నామో, ఎవరెవరితోటి అనవసరంగా మనము పూర్వ జన్మలలో ఏ సహాయాలు తీసుకున్నామో, మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎవరిని వాడుకుదొప్పేమో, వారందరికీ ఈ జన్మ లోపల రుణం తీర్చుకోవాల్సిందే. కాబట్టి భగవంతుడు ఏది చేసినా కూడా మన కోసమే. ఇప్పుడు నారాయణ భట్టాద్రి విషయమే తీసుకుందాం మనం. ఆయన ఒక గొప్ప పండితుడు, ఆయన లోపల భక్తి పాలు తక్కువే, అయినప్పటికీ కూడా పాండిత్యంతో ఆయన అనేక గ్రంథాలు రాయడం జరిగింది. ఆ గ్రంథాలకు చక్కటి పాపులారిటీ కూడా వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. కాకపోతే ఆయన ఈ నారాయణీయం రాయడానికి ప్రత్యేక కారణం ఉంది. ఏంటంటే ఆయన ఏం చేశారు? తన గురువు గారి యొక్క వ్యాధిని తన మీదకి తీసుకోగలిగేటటువంటి శక్తి ఉన్నప్పుడు ఆయన ఆ వ్యాధిని పోగొట్టుకోవచ్చులే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వ్యాధి తన మీదకి వచ్చి పడిందో అప్పుడు ఆయనకు అర్థమైంది, చాలా తప్పు పని చేశాను, ఈ వ్యాధిని భరించడం కష్టంగా ఉంది అని. అప్పుడు భగవంతుడితో ఛాలెంజ్ కట్టాడు, నువ్వు నా తండ్రివే అయితే నాకు ఈ రోగం ఎందుకు తగ్గించవు? సో నాకు రోగం తగ్గడం అనేటటువంటిది నా టాప్ ప్రయారిటీ, ఇంకా నాకు మరే ప్రయారిటీ లేదు, నా రోగం పోవడమే నాకు ప్రయారిటీ అని చెప్పేసి ఆయన ఆ గురువాయూరు ఆలయంలో కూర్చుని భగవంతుడి కోసం ప్రతిరోజు ఒక దశకం రాస్తూ అలాగా 100 రోజుల లోపల కోరికలు కోరుకుంటూ నువ్వు ఇంత గొప్పవాడివి అయినటువంటి నువ్వు ఎందుకు నా రోగాన్ని తగ్గించలేవు? అంత గొప్పవాడివైతే ఇంత చిన్న రోగం తగ్గించడానికి నీకేంటి బాబు? నీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయా? నేను అడిగేది ఎంత? ఒక చాయ్ పైసలు అడుగుతున్నాను. చాయ్ పై నీకు పైసలు బాయ్ ఇవ్వడా? ఇస్తాడు. కానీ అంత చిన్నది కదా. ఆఫ్టర్ ఆల్ నా ఆరోగ్యం ఎంతది అఖండ కోటి బ్రహ్మాండమైనటువంటి ఈ నాయకుడివి నువ్వు, ఈ బ్రహ్మాండాలకు నాయకుడివి నువ్వు. అటువంటిది నేనెంత, నా రోగం ఎంత, నా ఊరెంత, నేనెంత, నా రోగాన్ని నువ్వు తగ్గించలేవా? నువ్వు అనుకుంటే ఇలా తగ్గిపోతుంది నా రోగం అని చెప్పేసి భగవంతుడితో ఛాలెంజ్ కట్టాడు అతను. కట్టి తన టాలెంట్, మరి తనకి ఏం అర్పించాలి? భగవంతుడికి ఏం అర్పించాలి? మన దగ్గర ఉన్నదే అర్పించాలి. ఈ పాయింట్ అంటే నేను ఎక్కడెక్కడ పట్టుకోమని అన్నానో ఆ పాయింట్స్ ని రాసి పెట్టుకోండి లేదా గుండెలో నింపుకోండి. ఏం అర్పించాలి భగవంతుడికి అంటే పవిత్రమైనటువంటి శ్రావణ మాసం లోపల భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు పూర్తి స్థాయి. సార్ భక్తి అంటే మేము ఫుల్ గా పసుపులు చల్లుతాం, కుంకుమలు చల్లుతాం, ఉప్పు కారాలు చల్లుతాం వేరే ఆడవాళ్ళ మీద. సార్ నీళ్లు శివుడి మీద ఇక్కడి నుంచి పోస్తే అక్కడ పడతాయి ఆయన లింగం మీద, శివలింగం. ఇది భక్తి కాదు. భక్తి అంటే ఇది కాదు. భక్తి అంటే భగవంతుడి లీలల్లో మమేకం అవడము, భగవంతుడి లీలలను గుర్తించి కళ్ళల్లో మనకు నీళ్లు తెచ్చుకోవడము. ఉదాహరణకి అందరూ రామదాసు సినిమా చూశారు కదా, అందులోపల నాగార్జున ఒక పాట పాడతాడు, అంతా రామమయం అని.
పాడినప్పుడు ప్రతి చోట కూడా రాముడే కనిపిస్తూ ఉంటాడు అతనికి. ఏ పని చేసినా కూడా భగవంతుడే అతని కళ్ళ ముందు మెదులుతూ ఉంటాడు. అది నిజమైనటువంటి భక్తి. నిన్న మనము హనుమాన్ చాలీసా చేసేటప్పుడు, మిగతా పారాయణాలు చేసేటప్పుడు ఎలా ఉండాలి? పారాయణానికి శబ్దం యొక్క శక్తి ఉన్నప్పటికీ కూడా, ఆ శబ్దం యొక్క శక్తి ఏమిటో తెలుసుకుంటే, దాన్ని మరింత ఆర్ద్రతతో చేసుకోగలము. ఏదో పాట పాడేశాను, ఏదో పారాయణం చేశాను అనకుండా, అందులోని అర్థాన్ని తెలుసుకొని చేస్తే, అది మనకెంతో ఆనందాన్ని కలిగించడమే కాకుండా, మనల్ని సరైనటువంటి దారిలో పెట్టడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి మహోన్నతమైనటువంటి ఆశయం మనందరి లోపల ఉండి తీరాలి. నారాయణ భట్టాత్రి అలాగే స్టార్ట్ చేశారు. తన దగ్గర ఉన్నదే అర్పించాలి భగవంతుడికి. ఏం అర్పించాలి? తన పాండిత్యాన్ని. మరి ఏది రాస్తే బాగుంటుంది? భక్తి యొక్క హృదయం రాయాలి. భక్తుడి యొక్క హృదయాన్ని ఎలా రాయాలి? ఆవిష్కరించడానికి ఉన్నటువంటి ఒకే ఒక అద్భుతమైనటువంటి పుస్తకం భాగవతం. 18,000 శ్లోకాలతో ఉన్న భాగవతం అందరికీ అందుబాటులో ఉన్నది. మీ అందరికీ నేను చెప్పే ఉన్నాను ఆల్రెడీ. ఈ 4 నెలలు అంటే గత నెల నుంచి మొదలెట్టి ఇంకొక 3 నెలల వరకు, ఈ 4 నెలల పాటు చాతుర్మాస్యం అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాము. ఈ చాతుర్మాస్యం లోపల ఏం చేస్తారు? ఋషులు, మునులు, ప్రవచనకర్తలు వీరందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే, అన్ని ఊర్లకు వెళ్ళేసి అందరికీ కూడా ఆ ఊర్లలో అక్కడే ఉండేసి, ఆ ఊర్లలో కొన్ని రోజుల పాటు ప్రవచనాలు చెప్తారు. కొన్ని రోజుల పాటు చెప్పేసి వారందరి లోపల కూడా ఆధ్యాత్మిక చింతన కలిగింపజేస్తారు. వీటి లోపల వేదాలు చెప్తారా? చెప్పరు. రకరకాల వందల కొద్ది పురాణాలు, 180 పురాణాలు ఉన్నాయి. అవన్నీ చెప్తారా? చెప్పరు. మరి ఏం చెప్తారు? భాగవతము, రామాయణము, మహాభారతము, ఈ 3 మాత్రమే నేర్పిస్తారు. ఎందుకని? ఎందుకంటే ఈ 3 నేర్చుకుంటే వేదాలతో సమానం. ఈ 3 గనక మనస్ఫూర్తిగా నేర్చుకుంటే వేదాలతో సమానం. సార్ మరి మిగతా పురాణాల సంగతి ఏంటి? మిగతా పురాణాలు ఏమయ్యాయంటే, మనకు స్వాతంత్రం వచ్చిన కొత్త లోపల, తర్వాత ముస్లింల యొక్క దండయాత్ర వల్ల వేదవ్యాసుడు రాసినటువంటి పురాణాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ రకరకాల ప్లేసెస్ లోపల కొట్టుకుపోయాయి. కొంతమంది దాన్ని జర్మనీకి తీసుకెళ్లిపోయారు, కొంతమంది దాన్ని తగలబెట్టేశారు, కొంతమంది దాన్ని అటు ఇటు పంపించేసేసారు. ఇప్పుడేమైందంటే మరి కొంతమంది పండితులు కూర్చుని ఎక్కడెక్కడ పద్యాలు మిస్ అయ్యాయో అక్కడెక్కడ వాళ్ళు రాయడం మొదలైంది. నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ గనక ఎలా రాశారో, నన్నయ్య మిగిల్చింది ఎర్రప్రగడ రాశారు. ఆ మిగిలిపోయిన కొద్ది నన్నయ్య మిగిల్చిన కొద్ది భాగాన్ని ఎర్రప్రగడ రాశారు. మిగతాదంతా కూడా తిక్కన రాసేశారు. ఈ విధంగా మిగతా గ్రంథాలన్నీ కూడా మనం ఏమైనాయంటే ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. ఆ మధ్య మధ్యలో ఉన్నటువంటి వేదవ్యాసుడు శ్లోకాలను ఎవరో ఒకరు పండితులు పూజించేసేసారు. కొంతమంది ఏం చేశారు? వాళ్ళ భక్తితోటి దాన్ని పెద్దగా చేసి పారేశారు. నేను చెప్పినట్టుగా స్కంద పురాణం 8,000 శ్లోకాలు ఉన్నటువంటి స్కంద పురాణం ఇవాళ 81,000 శ్లోకాలు. ప్రతి టెంపుల్ ని అందులోపల పెట్టేశారు. ప్రతి మహత్యాన్ని అందులోపల ఇరికిచ్చేసేశారు. మీ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్ కూడా రేపో మాపో స్కంద పురాణంలో వచ్చేస్తాయి. ఈ విధంగా ఏమైందంటే పురాణాల యొక్క ఆథెంటిసిటీ అని ఏదైతే అంటామో ఇది మనకు తెలియకుండా పోయింది. అంటే ఇది కరెక్టా కాదా అని చెప్పడానికి వీలు లేకుండా పోయింది. అందువల్ల ఏ పురాణం కరెక్ట్ అని చెప్పి చెప్పలేము. కానీ భాగవతం అనేటటువంటిది మాత్రం అదృష్టవశాత్తు చాలా భాగం మిగిలి ఉంది. ఇది నైమిషారణ్యంలో మరీ ఎన్నో గుంపులుగా చెప్పుకోవడం వల్ల భాగవతం మిగిలింది. అప్పుడు నారాయణ భట్టాద్రి అనుకున్నారు, ఇది నాకు సరైనటువంటి అవకాశము అని చెప్పేసి అప్పుడు ఆయన భాగవతాన్ని తను చిన్నగా అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి 18,000 శ్లోకాలు ప్రతి ఒక్కరూ చదవలేరు కాబట్టి 100 దశకాల లోపల రాయడానికి ఉపక్రమించారు. 1000 శ్లోకాలు, 1035, 38 శ్లోకాలు ఎన్నో ఉంటాయి అన్ని శ్లోకాలలో. అంటే ఏంటి? ఇప్పుడు ఇంత పెద్ద భాగవతాన్ని ఇంతగా కుదించేశారు. 18వ వంతుకు కుదించేశారు. సులభంగా మన లోపల ఉన్న తత్వాన్ని వదిలేశారా? వదిలేయలేదు. కేవలం 3 నెలల సమయంలో ఇంత గొప్ప పుస్తకం రాయడం అనేటటువంటిది మాటలైనటువంటిది కాదు. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మరి ఆయనకి ఇంత గొప్ప పుస్తకాన్ని రాయడానికి? అంటే గురువు, వాయువు వీరిద్దరు. గురువు అంటే ఎవరు? మన బుద్ధి బలము. వాయువు అంటే ఎవరు? మన ప్రాణము, అంటే మన ఆరోగ్యము. బుద్ధి ఆరోగ్యము, మన శరీర ఆరోగ్యము, అంటే మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యానికి సంబంధించినటువంటి గురువు, వాయువు కలిసి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క 3 తరాల నుంచి వస్తున్నటువంటి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడము. కృష్ణిగర్భుడు, సుతపుడు పుష్టికి పోటీగా కుమారుడుగా పుట్టినది. తర్వాత వామన అవతారం అదితి కశ్యపులకు, తర్వాత దేవకి వసుదేవులకు. ఆ తర్వాత ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి శ్రీకృష్ణుడు అంటాడు అనమాట. విగ్రహాన్ని ఆయనకి ఇచ్చేసేసి, ఆయన పేరేంటి, మన
ఆ ఉద్ధవుడికి ఇచ్చేసేసి ఇది తీసుకెళ్లి ఎక్కడో ఒక చోట చక్కగా ప్రతిష్ఠించేసి అని చెప్తే ఆయన తీసుకొచ్చి గురువాయూరు లోపల ప్రతిష్ఠిస్తారు. శివుడి యొక్క పర్మిషన్ తీసుకుని బృహస్పతి వాయువు యొక్క సహాయం ద్వారా ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. ఇదే ఆలయంలో జనమేజయుడు కూడా తనకు రోగాలు వస్తే తగ్గించుకున్నాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అంత మహోన్నతమైనటువంటి ప్రదేశంలో కూర్చుని ఆయన రాయడం మొదలెట్టారు. తన సొంత భాష అయినటువంటి మలయాళంలో రాయకుండా సంస్కృత భాషలో రాయడం ద్వారా మనందరికీ కూడా భాగవత తత్వాన్ని దగ్గర చెయ్యాలని. అంటే మహానుభావులు ఎంతో మంది కష్టపడితే ఇవాళ మనం ఏంటంటే ఒకటి గుర్తుంచుకోండి అందరూ, ఎంతో మంది మహానుభావులు కష్టపడి మనకు అందించినటువంటి వారసత్వాన్ని ఈ రోజు మనం ఎంతో కొంత వాడుకోగలుగుతున్నాం. వారు గనుక ఆ రోజు అందించకపోతే ఈ రోజు మన పరిస్థితి ఏమయ్యేదో ఒక్కసారి ఊహించుకోండి. అటువంటి మహోన్నతమైనటువంటి భాగవతము ప్రారంభమైంది. నారాయణ భట్టాద్రి ప్రారంభించారు. ఒక్కొక్క దశకము అయిపోతున్నా కొద్దీ ఆయన లోపల టెన్షన్ పెరుగుతుంది, నా రోగం తగ్గట్లేదని. అలా బాధపడుతున్నాడు. కొద్దిసేపటికి అలా బాధపడుతూ కొన్ని రోజుల తర్వాత ఆయన లోపల మార్పు వచ్చింది. మార్పు వచ్చేసేసి ఆ భాగవతంలో ఉన్నటువంటి తత్వం అంతా వంట పట్టింది. నా ఆరోగ్యం ఎంత? నేను అసలు శరీరమే కాదు, నేను మనస్సు కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను ప్రాణము కాదు, నేను భగవంతుడి యొక్క స్వరూపుడిని. నేనే ఆ భగవంతుడి స్వరూపమైనప్పుడు నాలో నేను ఆయనని దర్శించగలుగుతాను. నా ఆరోగ్యం ఎంత? భగవంతుడా నాకు మోక్ష మార్గాన్ని అందజేయి అని చెప్పేసి ఈ విధంగా ఆయన ప్రార్థన చేసి 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 కొన్ని రోజులకు ఆయన తన ఆరోగ్యాన్ని మర్చిపోయి భగవంతుడిని మోక్షాన్ని అడిగే స్థాయికి ఎదిగాడు. మరి మనం ఆ స్థాయికి ఎదిగామా లేదా? ఆ స్థాయికి ఎదగాలంటే ముందు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ మాట మాటకి ఎందుకు ఇంత మనము ఒత్తిడి చేసి చెబుతున్నాము అంటే, అర్థం చేసుకుని చేసే పారాయణానికి అత్యంత గొప్ప జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు మీకు ఎలాగో నారాయణీయంలో కొన్ని వారాల పాటు రివిజన్ క్లాసెస్ కాబట్టి ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి అన్నింటినీ కూడా మరొకసారి రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక భాగవత పురాణం, అన్ని పురాణాలు కూడా పంచ లక్షణాలు కంపల్సరీగా ఉండాలి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఏముండాలి? సృష్టి ఎలా జరిగింది, మళ్ళీ లయం ఎలా జరిగింది, తర్వాత మనువులు ఎవరు, మనువుల వంశం ఏమిటి, సూర్యవంశము చంద్రవంశం ఏమిటి, ఈ కథలు ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. ఇవి ఉండకపోతే అది పురాణం కాదు. 18 పురాణాలలో కూడా ఈ 5 లక్షణాలు ఉండి తీరవలసిందే. అటువంటి లక్షణాలను కలిగి మరి అనుకున్నట్టుగానే మన సృష్టి ప్రారంభం అవ్వాలి. సో భగవంతుడు సృష్టి ఎలా ప్రారంభించాడు? ముందు భగవంతుడు అవ్యక్తము, భగవంతుడికి ఒక రూపం లేదు. రూపం లేనటువంటి భగవంతుడు తనలోంచే ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించాలి. అవ్యక్తమైనటువంటి భగవంతుడు వ్యక్తీకరించుకోవాలి. వ్యక్తీకరించుకొని తనలోని శక్తిని రకరకాలుగా డివైడ్ చేసుకున్నాడు. ఉదాహరణకి నేను వంట చేసేటప్పుడు వంట శక్తి, ఆఫీస్ లో ఉన్నప్పుడు ఆఫీస్ శక్తి, ప్రవచనం చెప్పేటప్పుడు ప్రవచన శక్తి, నడిచేటప్పుడు గమన శక్తి, మాట్లాడేటప్పుడు వాక్ శక్తి. సో ఉన్నదంతా కూడా ఒక్క ప్రాణశక్తి ద్వారానే ఇవన్నీ సంభవం అవుతున్నాయి. అదే విధంగా భగవంతుడు తన శక్తిని ప్రకృతి అంతా కూడా నింపేశాడు. నింపేసి అందులోంచి అహంకారం అంటే నేను అనేటటువంటి భావన ద్వారా రకరకాల జనాలను తయారు చేశారు. వారంతా కూడా మళ్ళీ సాత్విక రాజసిక తామసిక గుణాలు ఇవన్నీ మనం తెలుసుకున్నవే. ఆ గుణాలు మళ్ళీ వాటిలోంచి పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు బుద్ధి చిత్తము అహంకారము, ఈ సృష్టి మొత్తము తనలోంచే తయారు చేసి 14 భువనాలు మొత్తం తయారు చేసి మళ్ళీ అందరి జీవుల్లోకి తనే ప్రవేశించాడు. అది వాసుదేవ తత్వము అంటారు. అంటే భగవంతుడే మనలో ఉన్న చైతన్యము. నాలో దేవుడు ఉన్నాడు సార్ నేను నమ్మను అంటే నీ కర్మ, నమ్మకపోతే నీ కర్మ అంతే. ఇక ఏం చేస్తాం? దేవుడు అందరిలో ఉన్నాను అని చెప్పి తనే చెప్తున్నా కూడా మేము నమ్మం సార్ అంటే ఎన్ని చోట్ల చెప్పాలి? భాగవతంలో చెప్పాడు, భగవద్గీతలో చెప్పాడు. భగవద్గీతలో మమైవాంశో జీవలోకే నా ఫేవరెట్ శ్లోకం మీ అందరికీ తెలిసిందే. సో కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల నేను ఉన్నాను, నేను మీ అందరి లోపల కూడా ఉన్నాను, అంతర్యామిగా ఉన్నాను, సర్వ వ్యాపకుడను, సర్వజ్ఞుడను అని ఇంత చెప్పినప్పుడు ఇంకా భగవంతుడు మనలో లేడని ఎలా అనుకుంటాం? కాబట్టి అటువంటి భగవంతుడు అందరిలో ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత తనలోని అంశాలుగా తను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించాడు. ఈ పరబ్రహ్మ అనేవరైతే ఉన్నారో ఇతను ఫస్ట్ గాడ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మొట్టమొదటి దేవుడు. ఆ మొట్టమొదటి దేవుడు తన నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా పుట్టించాడు. ఈ మొట్టమొదటి దేవుడు ఒకసారి ఒక రూపంలో, ఇంకోసారి ఇంకో రూపంలో, ఇంకోసారి అమ్మవారి రూపంలో, ఇంకోసారి సూర్యుడి రూపంలో, ఇంకోసారి శివుడి రూపంలో, ఇంకోసారి బ్రహ్మదేవుడి రూపంలో, రకరకాల రూపాలలో రావచ్చు. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రూపం రావచ్చు. ఇప్పుడు ఇంకా సృష్టి చేయడానికి 4 ముఖాల బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయనని పరబ్రహ్మ అనము.
ఆయన 4 ముఖాల బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ అంటాం. ఈ చతుర్ముఖ బ్రహ్మకి సృష్టి యొక్క బాధ్యతను అందించాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? చతుర్ముఖ బ్రహ్మ చెట్లు, చేమలు ఇవన్నీ ఎలా అయితే ఆకులున్నవి, పూలు పూసేవి, పుష్పించి పండు వచ్చేవి, పుష్పాలు కూడా రాకుండా ఉన్నటువంటివి, ఇలాంటివన్నీ చెట్లు ఇవన్నీ పుట్టించిన తర్వాత మెల్లగా జంతువులు, గోర్లున్నవి, గిట్టలున్నవి, ఇవన్నింటివి రకరకాల జాతులను వాటిలో తయారు చేసి ఇలా జలచరాలు, ఖేచరాలు ఇవన్నీ తయారు చేసి చివరిగా తన యొక్క ప్రతినిధిగా మానవుణ్ణి సృష్టించాడు. ఆ మొట్టమొదటి మానవుడి పేరు స్వయంభూ మనువు అన్న విషయాన్ని తెలుసుకుందాము. మనువులు ఎవరు? దీని గురించి మళ్ళీ ఒక్కసారి క్విక్ రివిజన్ చేస్తాను, చేసి ఆపుతాను. ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. మనువు అంటే మ్యాన్, మనుషుల యొక్క మొట్టమొదటి వ్యక్తి ఇతడు. బ్రహ్మదేవుడు మనకు యుగాలుగా ఈ ప్రపంచం మొత్తాన్ని యుగాలుగా పెట్టాడు. అంటే మనం చేసుకునేటటువంటి పుణ్యాన్ని బట్టి మనం ఒక్కొక్క యుగంలో పుడతాము. ఉదాహరణకి కృతయుగంలో పుట్టారంటే వాళ్ళు చాలా పుణ్యాత్ములుగా ఉంటారు, ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ఆ సమయం లోపల మీరు మంచి తపస్సుని దాన్ని చేసుకోగలరు. ఆ తర్వాత ఒక్కొక్క యుగం లోపల ఒక్కొక్క పాదం తగ్గిపోతూ ఉంటుంది, ధర్మం కలియుగంకి వచ్చేసరికి ఒక్క పాదం మీద నిలబడుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగము అంటారు. ఇటువంటి 1000 మహాయుగాలైతే బ్రహ్మదేవుడికి ఒక పగలు. ఇటువంటివే 1000 మహాయుగాలైతే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. అంటే 2000 మహాయుగాలైతే బ్రహ్మదేవుడికి 1 డే. ఇటువంటి 1 డే ఏదైతే ఉందో అటువంటివి 28 అయితే ఆయనకు సుమారుగా ఒక నెల అయిపోయినట్టు. అంటే 28 కల్పాలు. ఇదైన తర్వాత ఇవి 360 రోజులు. అంటే 360 కల్పాలు అయిందంటే ఆయనకు ఒక సంవత్సరం. ఇటువంటి సంవత్సరాలు 100 సంవత్సరాలు అయిందంటే ఆయన ఆయుర్దాయం తీరిపోయి మనలో ఎవరైతే అదృష్టవంతుడు ఉంటాడో పుణ్యాత్ముడు, మనము బ్రహ్మదేవుడిగా జన్మనిస్తాము. భవిష్యత్ బ్రహ్మగా ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు అనేది క్లుప్తంగా మనం సమ్మరిగా తెలుసుకున్నాము. అయితే ఈ 1000 మహాయుగాలు ఏదైతే బ్రహ్మదేవుడికి మెలకువ సమయం అయితే ఉందో, ఒక రోజులో సగభాగము పగటి భాగం ఉందో, దానిని 14 మంది మనువులు డివైడ్ చేసుకుంటారు. స్వయంభూ మనువు, స్వారుచిస మనువు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షసుడు, తర్వాత ఇప్పుడున్నటువంటి వైవస్వత మనువు. ఈ 7 మనుగులు, తర్వాత ఇంద్రసాపర్ణి, రుద్రసాపర్ణి, సూర్యసాపర్ణి, బ్రహ్మసాపర్ణి, ఇలా మొత్తం మీద ఈ 14 మంది ఈ 1000 మహాయుగాలను పంచుకుంటారు. ఈ 1000 మహాయుగాలని డివైడ్ చేసినట్టయితే ఒక్కొక్కరికి డివైడ్ చేస్తే 71 మహాయుగాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది మొత్తం మీద ఈ విధంగా చక్కగా సృష్టి ప్రారంభమైంది. మానవులు ఎన్నాళ్ళు బతకాలో తెలిసింది, బ్రహ్మదేవుడు ఎన్నాళ్ళు ఉండాలో తెలిసింది. ఈ విధంగా బ్రహ్మని పరబ్రహ్మ అంటే 4 ముఖాల బ్రహ్మని ఫస్ట్ గాడ్ అని చెప్పబడేటటువంటి పరబ్రహ్మ నియమించాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటాము. మనకు సృష్టి, స్థితి ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పి, లయ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది 2 రకాలుగా జరుగుతుందన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఏంటి? ఒకటేమో దక్షిణాయన పుణ్యకాలం, మరొకటేమో ఉత్తరాయణ పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్న వాళ్ళు మళ్ళీ వెనక్కి రారని, దక్షిణాయన పుణ్యకాలంలో ఉన్న వాళ్ళు స్వర్గ సుఖాలు అనుభవించి మళ్ళీ వారి వారి పాప పుణ్యాన్ని బట్టి మళ్ళీ జన్మనిస్తారని తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మరి స్వయంభూ మనువు సమయంలోనే భూమి కావాల్సి వచ్చింది ఆయనకి. ఆ భూమి ఎక్కడుంది అని చూస్తేనేమో ఈ రాక్షసుడు హిరణ్యాక్షుడు వెళ్ళి దాని భూమిని తీసుకెళ్లి రసాతలంలో పెట్టాడన్న విషయాన్ని తెలుసుకున్నాం. రసాతలంలో పెట్టాడు అనేసరికి మళ్ళీ అప్పుడు అక్కడికి ఎలాగ మరి భూమి లేకపోతే ఇంత మానవ సృష్టి ఏం చేయాలి అనగానే అప్పుడు బ్రహ్మ ఆలోచనల్లోంచి, ఆయన ముక్కులోంచి వరాహస్వామి రావడము, ఆయన భూమిని నీళ్ళలోంచి బయటికి తీయడము, హిరణ్యాక్షుడిని చంపడము జరిగింది. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, తర్వాత రావణాసురుడు, కుంభకర్ణుడు, శిశుపాలుడు, దంతభక్తుడు, వీరు 3 జన్మలు ఎత్తినటువంటి జయ విజయులు అన్నటువంటి వారి కథను కూడా తెలుసుకున్నాము. ఎప్పుడూ సాత్వికంగా ఉండేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి లోకము విష్ణు లోకము, వైకుంఠము. అటువంటి లోకం లోపల రాజస లక్షణాలు ఉండి, అంటే ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత తప్పు చేసే అవకాశం ఉంటుంది ఎవరికైనా కూడా. ఆ తప్పు చేసినటువంటి జయ విజయులకి సనక సనందన సనత్ సుజాత సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత ఈ 4 శాపం పెట్టడము, వారు 3 జన్మలు రాక్షసులుగా భగవంతుడికి శత్రువులుగా జన్మనెత్తడము మనం తెలుసుకుంటాం. అందులోపల మొదటి అవతారం అయినటువంటి వరాహ అవతారం ద్వారా మనము హిరణ్యాక్షుడు వధని గురించి తెలుసుకున్నాము. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు యొక్క తల్లి దితి. ఈ దితికి పుట్టిన వాళ్ళందరినీ దైత్యులు అంటారు. దానవులు అని ధనువు అని ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడకి పుట్టిన వాళ్ళందరూ దానవులు. అదితి అనుంది, ఆవిడకి పుట్టిన వాళ్ళందరూ ఆదిత్యులు. ఇలా కశ్యపుడి యొక్క సంతానం అలా ఉంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. బ్రహ్మ తన శరీరం నుంచి
రకరకాల మంది ప్రజాపతులను పుట్టించాడని చెప్పి తన నీడలోంచి కర్దమ ప్రజాపతిని, మనస్సులోంచి మరీచుడు, బుడరవేల్లోంచి దక్షుడు, పులహుడు, పులస్త్యుడు, తర్వాత ప్రాణంలోంచి వశిష్ఠుడు, తర్వాత తన శరీరంలోంచి నారదుడు, తర్వాత ఇంకెవరున్నారు, మనస్సు మరీచి, పులహుడు, పులస్తుడు, ఆత్రి, ఆత్రి 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 ఎక్కడి నుంచి పుట్టాడు, ఆత్రి కళ్ళు కరెక్ట్, ఆత్రి కళ్ళు, అంగిరసుడు ముఖంలోంచి, ఇలా అందరినీ కూడా తన శరీరంలోంచి ఆయన జన్మనెత్తించాడు. జన్మనెత్తిన మనస్సు చెప్పేశారు దాన్ని. సో ఆ విధంగా వీరందరూ వచ్చిన తర్వాత అయింది. ఇంకేముంది, ఇంకా సృష్టి జరగాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది అనగానే ఈ సృష్టి లోపల మళ్ళీ మనం ఏం తెలుసుకున్నాము, ఈ స్వయంభూ మనువు తన ఆయనకు స్వయంభూ మనువుకు 5 పిల్లలు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఉత్తానపాదుడు, ప్రియంవతుడు, దేవహూతి, ఆకూతి, ప్రసూతి, ఈ 5. ఇందులో దేవహూతి గురించి మనం ఎక్కువగా తెలుసుకున్నాము. దేవహూతికి ఆయన ఏం చేశాడంటే, కర్దమ ప్రజాపతి ఎవరైతే మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క భక్తుడో ఆ కర్దమ ప్రజాపతిని పెళ్లి చేసుకోమంటాడు. ఆయన అంటాడు, నేను జ్ఞానిని, నేను పెళ్లి ఏం చేసుకోవాలి అంటే, లేదు, ఇది బాధ్యత నీది, స్వయంభూ మనవు యొక్క కుమార్తె అయినటువంటి దేవహూతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక స్వర్గ సుఖాలు వారు అనుభవించి ఎంతో ఆనందంగా ఉంటారు. ఉన్న తర్వాత భార్యకు ముందే చెప్తాడు, నీకు పిల్లలు పుట్టాక నేను వానప్రస్థం తీసుకుని వెళ్ళిపోతాను అని. 9 మంది పిల్లలు పుడతారు, ఆడపిల్లలు. ఒక మగపిల్లాడు కపిలుడు, అతనే విష్ణుమూర్తి యొక్క అవతారము. కపిలుడు జన్మెత్తడం కూడా మనం తెలుసుకున్నాము. ఈ 9 మంది ఆడపిల్లల్ని 9 మంది ప్రజాపతులకు ఇచ్చి ఆయన పెళ్లి చేయడం, ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. తర్వాత ఏమైంది, ఈ 9 మందికి పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఆయననేమో వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. అప్పుడు కపిలుడు కూడా తను ఇంకా ధ్యానం చేసుకోవడానికి వెళ్ళబోతుంటే అప్పుడు తల్లి అంటుంది అనమాట, నువ్వు విష్ణుమూర్తి యొక్క స్వరూపానివి, నువ్వు కూడా నా దగ్గర నుంచి వెళ్ళిపోతే ఎలాగా అంటే, అమ్మ నీ లోపల వానప్రస్థ ఆలోచన రాకపోవడమే ఆశ్చర్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా వానప్రస్థపు ఆలోచనలు రావాలి. అంటే ఇన్ని రోజుల పాటు 9 మంది ఆడపిల్లలు సరదాగా గడిచిపోయింది, ఇల్లంతా కూడా హడావిడిగా ఉండే, అందరూ ఉన్నారు, మీ నాన్నగారు వెళ్ళిపోయారు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటున్నావు ఏమిటి అంటే, అమ్మాయి ఇదంతా కూడా అశాశ్వతం. ఈ ప్రపంచం అంతా మన కంటికి కనిపించేదంతా కూడా అశాశ్వతం. శాశ్వతమైనటువంటిది ఒక భగవంతుడి తత్వమే. అంటే నువ్వే కదా ఆ భగవంతుడి, మళ్ళీ నాకు ఇవన్నీ ఇవ్వచ్చు కదా అంటే ఇవ్వకూడదు. స్వర్గ సుఖాలు అనుభవిస్తూనే ఇవన్నీ అశాశ్వతం అన్న విషయాన్ని తెలుసుకుంటూ, అంటే గృహస్థాశ్రమంలోంచి వానప్రస్థాశ్రమంలోకి వచ్చి సమాజానికి దూరంగా జరగాలమ్మా అని చెప్పి కపిల బోధని చేస్తారు. ఇంతవరకు మనము ఇన్ని వారాలలో తెలుసుకున్నాం. ఎవరికైనా ఏమన్నా సందేహం ఉంటే అడగండి, ఏదున్నా అడగండి, పర్వాలేదు, మొహమాటం లేకుండా. కథకు సంబంధించింది తర్వాత మనము ఈరోజు కొనసాగిద్దాం. సార్, బ్రహ్మమానస పుత్రులు అని వీళ్ళందరినీ కలిపి అంటారు కదా, ఒట్టి మరీచిని అంటారా? వీరందరూ ప్రజాపతులు. బ్రహ్మ మానస పుత్రులు అంటే మనస్సులోంచి పుట్టినటువంటి వీళ్ళు సనత్ కుమార, సంసుజాత, వీళ్ళు ఎవరైతే 4 ఉన్నారో వారు బ్రహ్మ మానస పుత్రులు. వీరందరూ ఏంటంటే ఆయన యొక్క శరీరంలోని వివిధ భాగాల ద్వారా వచ్చినటువంటి ప్రజాపతులు. అయితే ఇప్పుడు వీళ్ళ 4 సనక సనందన, సనత్ సుజాత, సనత్ కుమార 4. వారిని అందరికంటే ముందు వచ్చింది వాళ్ళే. ముందు వచ్చారు కదా, వాళ్ళు మనువు కంటే ముందర వచ్చారా అని. ఎస్ మనువు చాలా తర్వాత లాస్ట్ లో వచ్చాడు స్వయంభూ మనువు. ఈ ప్రజాపతులందరూ కూడా వచ్చేసిన తర్వాత తన శరీరంలో ఒక చేత్తో ఒక బాహువులోంచి స్వయంభూ మనువుని, ఒక బాహువులోంచి శతరూపను ఆయన సృష్టిస్తాడు. ఈ స్వయంభూ మనువు, శతరూప యొక్క పిల్లలే ఇందాక చెప్పిన 5. సో లాస్ట్ వచ్చేది వీళ్ళే. ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ముందుకెళ్ళిపోదామా? సో అత్యద్భుతమైనటువంటి ఆ బోధని తల్లికి చేస్తాడు. అమ్మ, ఈ ప్రపంచం అంతా కూడా మూల ప్రకృతి, అహంకారం, బుద్ధి, తన్మాత్రలు ఇవన్నీ ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా మనం నిజము అని చెప్పేసి అనుకుంటున్నాము, కానీ మళ్ళీ మనం లయం అయిపోయినప్పుడు ఇదే రూపంలో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కాకపోతే మనం ఏంటంటే జీవితంలో మన పిల్లల్ని పోషిస్తూ, మన సంసారాన్ని పోషిస్తూ, ధనం సంపాదిస్తూ వీటి లోపల పడిపోయి మనము అసలు వీటన్నిటికీ మూలమైన వాటిని మర్చిపోతూ ఉంటాము. అంటే తల్లి ఆశ్చర్యంగా వింటుంది, నిజమే కదా. కానీ ఒకసారి ఆలోచిస్తే జనాలందరూ కూడా వారి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే వాళ్ళు రుణం అనుభవిస్తూ ఉంటారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. మనకు దొరికినటువంటి ఆస్తులు, అంతస్తులు, మనుషులు, బంధువులు, మిత్రులు ఇవన్నీ కూడా రుణానుబంధం రూపంలో వచ్చినవే తల్లి. ఎందుకమ్మా ఇవి జనాలందరూ కూడా గుర్తించరు
అంటే అవును మరి ఎలాగ జ్ఞాపకం ఉండాలి కదా పూర్వజన్మ రుణాలు ఏంటంటే లేదమ్మా, చిన్నప్పుడే మర్చిపోతారు అందరూ. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత జ్ఞానం అంతరిస్తుంది. భూమి మీదకి వచ్చారంటే మాయ కప్పేయబడుతుందమ్మా. అలా బాల్యమంతా కూడా మళ్ళీ నడక నేర్చుకోవడం నుంచి మొదలెట్టి బుద్ధి, మనస్సు ఇవన్నీ వికసించడం వరకు ఇవన్నీ వచ్చాయి అంటే యవ్వనము. యవ్వనం వచ్చిందంటే మళ్ళీ వివాహము, గృహస్థాశ్రమం వీటన్నిటిలో పడిపోయి మర్చిపోతారమ్మా. ఇలా మర్చిపోయి చివరికి శరీరాన్ని వదిలేస్తారు. వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి దక్షిణాయనమో, ఉత్తరాయణమో వెళ్తూ ఉంటారు. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల లోపల కూడా వీళ్ళు పైకొచ్చేటటువంటి అవకాశం లేదమ్మా అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ఇవన్నీ విని ఆవిడ పరమాత్మ అని అప్పుడు ఆమెకు గుర్తించగలుగుతుంది అనమాట. ఏంటంటే సరైనటువంటి సమయం లోపల ఈ సమాజానికి దూరంగా ఉండగలగాలి. సంఘ వివర్జిత అని మనం ఏదైతే తెలుసుకుంటామో ఆ విధంగా వానప్రస్థ ఆశ్రమంలోకి ప్రతి ఒక్కరూ కూడా ప్రవేశించగలగాలి అన్న విషయాన్ని ఆవిడ అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకుని అప్పుడు ఒక్కసారిగా ఆవిడ సాధన చేసి అక్కడి నుంచి ఆవిడ గొప్ప పరమపదాన్ని ఏదైతే అందరము కావాలి అని అనుకుంటామో ఆ పరమపదాన్ని ఆవిడ అందుకుంటుంది. ఇక మన యొక్క కుమార్తె ప్రసూతి, ఈమె దక్ష ప్రజాపతి వివాహం చేసుకోవడం మనందరికీ తెలిసిందే. ఈ దక్ష ప్రజాపతి వివాహం చేసుకున్న తర్వాత ఆయనకి వీళ్ళు ఇంకా చాలా మంది వీళ్ళందరి కుమారులందరూ కూడా పితృదేవతలకు స్వాహ, అగ్నిదేవుడికి స్వాహ దేవతనిస్తాడు. ధర్ముడు అని ఉంటాడు. ఎవరైతే ధర్ముడు మూర్తి అని చెప్పేసి మనం చెప్పుకుంటామో ఆ ధర్ముడు అన్నమాట. ఆ ధర్ముడికి పుట్టినటువంటి వాళ్ళే నరనారాయణులు. ఓకే, ఆయనకి ఒక 13 మందిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ విధంగా రకరకాల వివాహాలు జరగడము, ఇంకా వీరి నుంచి సంసార బంధాలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. మనుషుల యొక్క సంతానం కూడా పెరుగుతూ ఉంటుంది. వీటితో పాటు మాయలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. మరి ఎలాగ మాయ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మాయ జరుగుతూ ఉంటుందో అప్పుడు రాక్షస సంతానం కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. రాక్షస ఆలోచనల వల్ల డెవలప్ అవుతూ ఉంటుంది. ఇటు దానవులు, దైత్యులు అని చెప్పి మనం ఎవరైతే తెలుసుకున్నామో వారి ద్వారా కూడా ఈ రకమైనటువంటి సంతతులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇందులోపల దంబోదరుడు అని చెప్పేసి ఒక సహస్ర కవచుడు ఉంటాడు. ఆ మహాభయంకరమైనటువంటి రాక్షసుడు సూర్యుడు గురించి ప్రార్థిస్తాడు. సూర్యుడు గురించి ప్రార్థిస్తే 1000 కవచాలని సూర్యుడు అందించడం అనేది జరుగుతుంది అనమాట. ఆ 1000 కవచాలను ఎవరు మాట్లాడు సో అయిపోయిందా? అందరూ మ్యూట్ లో ఉంటే మనకు ఈజీ. సో ఆయనకు ఉన్నటువంటి కవచాలు ఏవైతే సూర్యుడి యొక్క వరప్రసాదం వల్ల వచ్చాయో ఆ కవచాలను ఛేదిస్తే కానీ ఆ రాక్షసుని చంపడం, వధ చేయడం కష్టము. కాబట్టి మన కవచాలని గనక ఛేదించాలి అంటే ఒక 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే శక్తి వస్తుంది కవచాన్ని ఛేదించడానికి. సో భగవంతుడు తనని 2 భాగాలుగా చేసుకుంటాడు, నరుడు గాను, నారాయణుడు గాను. నారాయణుడు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అంతలోపల నరుడు పోరాడుతూ ఉంటాడు. తర్వాత ఈ నరుడు తపస్సు కోసం కూర్చుంటాడు. నారాయణుడు వెళ్ళి మళ్ళీ పోరాటం చేస్తాడు. ఇలా ఒకరు పోరాటం చేయడము, ఒకరు తపస్సు చేయడము, ఒకరు పోరాటం చేయడము, ఒకరు తపస్సు చేయడము. ఆ శక్తి ద్వారా మొత్తం మీద అతని యొక్క 1000 కవచాలు పోగొట్టారు అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుంటాం. అయితే అసలు మనము వేరే చోట్ల తెలుసుకున్న విషయం ఏంటంటే 999 కవచాలను వారు పోగొడతారు. మిగిలిన ఒక్క కవచంతో అతడు సహజ కవచ కుండలాలతోటి కర్ణుడుగా జన్మనెత్తాడు. అప్పుడు నరనారాయణులే శ్రీకృష్ణుడు అర్జునుడిగా జన్మనెత్తి అప్పుడు వారు ఆ రాక్షసుడిని పూర్తిగా వధించారు అన్న విషయాన్ని మనం కథగా తెలుసుకోవచ్చు. నారాయణీయంలో మాత్రము వారి 1000 కవచాలను నువ్వు ఛేదించి అతని యొక్క అతని యొక్క వధని నువ్వు కానించావు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు అనమాట. నారాయణీయంలో మాత్రం మనకు అలా చెప్తారు. కాబట్టి ఈ నారాయణీయం లోపల మరి వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు, వీళ్ళు తపస్సు చేస్తూ ఉంటే ఎంతో మంది వస్తారు. వచ్చేసేసి ఈయన చూస్తాడు, ముఖ్యంగా ఇంద్రుడు ఆయన చూస్తాడు. వచ్చేసి ఏం చేస్తాడు, అందమైనటువంటి అమ్మాయిలను వాళ్ళని పంపిస్తూ ఉంటాడు. వారందరినీ చూసి వీళ్ళు తన ఈయన నారాయణుడు తన ఊరువులలోంచి తొడలలోంచి ఊర్వశిని సృష్టించగానే అప్పుడు ఇంద్రుడు సిగ్గుపడతాడు. ఈ మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తిని నేను అవమానిద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ఆ విషయాన్ని గుర్తించి అప్పుడు ఆయన తన యొక్క శక్తిని కూడా గుర్తించుకుని అప్పుడు ఊర్వశిని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఈ విధంగాను నరనారాయణ రూపం లోపల మాకు గొప్పతనాన్ని, నువ్వెంత గొప్పవాడివో మాకు తెలియజేశావు. సుందరమైనటువంటి రూపము ఉన్నటువంటి ఊర్వశిని నువ్వు క్షణంలో పుట్టించగలిగావు. అటువంటి మహానుభావుడు నువ్వు. ఇక దక్షయజ్ఞం వచ్చేసరికి ప్రజాపతులలో దక్షుడు మిగతా వాళ్ళందరికంటే కొద్దిగా డైనమిక్ ఉండడం వల్ల ఏమవుతుంది, బ్రహ్మ మాటికి కూడా దక్ష ప్రజాపతిని బాగా ముద్దు చేస్తూ ఉంటాడు. ముద్దు చేస్తుంటే ఈ సమయంలో ఏమవుతుందంటే అతను శివుడుకి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు సతీదేవిని.
ఇచ్చిన తర్వాత ఇందాక అనుకున్నాం మనం దక్షుడి భార్య ప్రసూతి అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని చెప్పేసి తెలుసుకున్నాం కదా, స్వయంభూ మనువు పిల్లలు. అందులో ప్రసూతి యొక్క భర్త దక్షుడు అన్నమాట. సో ఇప్పుడు ఈయన ఏం చేశాడు, తను ఈ దక్షుడు శివుడికి తను మామగారిని అని భావనలోకి వెళ్ళిపోయాడు. అంటే గర్వం అనేటటువంటిది ఏ స్థాయిలో అయినా కూడా మనుషులని కిందికి దిగదారుస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం చూసుకోవచ్చు. ఎప్పుడైతే దక్షుడు ఇందులోపలికి ప్రవేశించిన తర్వాత అప్పటి నుంచి మనకు అర్థమవుతుంది ఏమిటంటే, రాక్షస తత్వాలే కాదు, గర్వము, అహంకారము, మదము అనేటటువంటివి ఆ రోజుల్లోనే ఉన్నాయి అన్న విషయం మనకు అర్థమవుతుంది. అతడు శివుడిని ద్వేషించడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే తను ఒకసారి ఒక సభకు వచ్చి ఒక యాగం చేయడానికి వచ్చినప్పుడు అందరూ కూడా దక్షుని చూసి లేచి నిలబడతారు. కానీ శివుడు లేచి నించోడు. 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే అందరిలో ఉన్నటువంటిది ఒకే పరబ్రహ్మ స్వరూపము అనేటటువంటిది తనలో ఉంది, కానీ దక్షుడిలో లేదు. రెండవది, అందరిలో పరబ్రహ్మ స్వరూపము ఉన్నప్పటికీ కూడా త్రిమూర్తులుగా వీరిని గౌరవించాలి అన్నటువంటి విషయం తెలియదు దక్షుడికి. తను ప్రజాపతిని అండ్ తను శివుడికి మామగారిని అని చెప్పేసి మామూలు మనుషులు మనలాంటి వాళ్ళు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో ఇటువంటి మూర్ఖపు బంధాల లోపల ఆయన ఉండిపోతాడు దక్షుడు. ఉండిపోవడమే కాకుండా అందరి ముందు ఆ రోజే ఇన్సల్ట్ చేస్తాడు. ఈయనకేమీ తెలియదు, ఈయన శ్మశానంలో ఉంటాడు, ఇతడికి ఏమీ ఆస్తి అంతస్తులు ఏమి లేకపోయినా నా కూతురు నుంచి పెళ్లి చేశాను. ఈ రోజుల్లో మనం సినిమాల్లో మాట్లాడతారు కదా, ఇవన్నీ మాట్లాడుతూ శివుణ్ణి అవమానం చేస్తూ ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ వారిద్దరి మధ్యలో గొడవ అలా పెరుగుతూ ఉంటుంది. చివరికి తనే ఒక యాగం చేసి ఒక గొప్ప యజ్ఞానికి తలబెడతాడు. తలబెట్టి అందులోపల శివుడిని పిలవకుండా మిగతా అందరు దేవతలని పిలుస్తాడు అనమాట. అవమానం చేద్దామన్న ఉద్దేశంతో పిలుస్తాడు. అందరూ వెళ్తూ ఉంటారు ఆ యజ్ఞానికి. సతీదేవి చూస్తున్నావు, మా నాన్నగారు ఏదో యజ్ఞం చేస్తున్నారు, నేను వెళ్తా అని చెప్పి చెప్తుంది. చెప్తే ఇతను అంటాడు, మీ నాన్నగారు నిన్ను పిలవలేదు అంటే ఒక కారణంతో పిలవలేదు, అర్థం చేసుకో అంటే ఇది వినదు ఎంతసేపటికి కూడా. మా నాన్నగారి దానికి నేను ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అవమానం జరుగుతుంది. తన భర్తకు హవిస్సులు ఇవ్వకుండా ఇవన్నీ ప్రారంభిస్తున్నారు అన్నటువంటి విషయం గుర్తించి అంటుంది, నువ్వు ఏం నాన్న ఏం మాట్లాడుతున్నావు, ఆయన త్రిమూర్తులలో ఒకడు, ప్రపంచంలో అత్యంత శక్తి ఉన్నటువంటి లయకారుడు, అటువంటి ఆయనకు నువ్వు ఏ విధంగా యజ్ఞం లోపల భాగమును ఇవ్వడం లేదు అని చెప్పేసి బాధపడుతుంది. తండ్రి ఇంకా కూడా అప్పటి వరకు ఊరుకున్నవాడు, అప్పటి వరకు కూడా మాట్లాడకుండా ఉన్నటువంటి వాడు మరింత కోపంతో క్రోధంతో కూతురు పైన రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక పని కాదని చెప్పేసి ఆవిడ యజ్ఞకుండంలో దూకేసి ఆత్మాహుతి చేసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని చూడగానే శివగణాలు, రుద్రగణాలు అందరూ కూడా అక్కడ అందరితోని ఫైటింగ్ చేయడం ప్రారంభిస్తారు. యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో భృగు మహర్షి చేతిలో రుద్రగణాలు అందరూ కూడా ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ విషయం శివుడికి తెలుస్తుంది. అప్పుడు తన జటాజూటంలోంచి ఆయన వీరభద్రుడు దుర్గాదేవిని పంపిస్తాడు. అప్పుడు ఇద్దరు వచ్చేస్తారు. వచ్చేసి వీరభద్రుడు వచ్చేసి ఘోరాతి ఘోరంగా ఈ యజ్ఞం మొత్తం నాశనం చేయడమే కాకుండా వెంటనే దక్షుడి తలకాయ నరికేస్తాడు. నరికేగానే అప్పుడు ఇంకా మరి యజ్ఞం మధ్యలో ఆగిపోయింది. ఎలాగా, అందరూ వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు మళ్ళీ వెళ్తాడు. అప్పుడు విష్ణుమూర్తి కూడా అతన్ని అడుగుతాడు, ఇంకా రావాలి తప్పదు, నువ్వు వెళ్ళలేదని మేమిద్దరం కూడా వెళ్ళలేదు, బ్రహ్మ విష్ణు కూడా వెళ్ళరు అన్నమాట ఆ యజ్ఞానికి, కాబట్టి ఇంకా రావాల్సిందే తప్పదు, లోక కార్యంలో యజ్ఞం ఎప్పుడు కూడా మధ్యలో ఆగిపోకూడదు అని. అప్పుడు వస్తారు. వచ్చి ఆయనకు ఒక మేక ముఖాన్ని, అంటే కావాలని మేక ముఖం కాదు, ఆ సమయంలో దొరికినటువంటి ఒక తల ఏదైతే ఉంటుందో అది మేకది, ఆ మేక తలని తగిలిస్తారు దక్షుడికి. అప్పుడు దక్షుడిలో గర్వభంగం కావడమే కాకుండా రూపభంగం కూడా అయింది. అప్పుడు భక్తుడుగా మారిపోతాడు దక్షుడు. ఈ దక్షుడే తర్వాత మళ్ళీ ఇంకొక కల్పంలో మరొక జన్మ ఎత్తి మహానుభావుడుగా మారి హంస గుహ్యం అని చెప్పేసి ఇచ్చాడు. అది మనం తర్వాత తెలుసుకుంటాం. అటువంటి మహోన్నతమైనటువంటి భగవంతుడా, ఇన్ని రకాల గొప్ప విషయాలు, యజ్ఞం సంపూర్ణమైందంటే పరబ్రహ్మ నీ వల్లనే కదా, ఓ గురువాయూరు దేవ నీ వల్లనే కదా, ఇంత మందికి ఇంత శాంతిని కల్పించావు కదా, మరి ఎందుకయ్యా నా లోపల ఈ రోగం అనేటటువంటి బాధ పెట్టావు, ఎందుకు నేను ఇంతగా బాధపడుతున్నాను, నా బాధ నువ్వు గుర్తించలేవా, ఎంత పెద్ద పెద్ద తలకాయలు పోయిన వాళ్ళకే తలకాయలు పెట్టినటువంటి నువ్వు నా చిన్న రోగంని దీన్ని తగ్గించలేవా, నువ్వే రక్షించాలి గురువాయూరు దేవ, నువ్వే రక్షించాలి అని చెప్పేసి ఈయన ఆ దశకాన్ని ముగిస్తూ తర్వాతిక ధ్రువ చరిత్రలోకి మనం ప్రవేశిస్తాం. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, స్వయంభూ మనువుకు 5 పిల్లలు ఉన్నారు అన్నాం. ఉత్తానపాదుడు, ప్రియంవ్రతుడు, ఆకూతి, దేవహూతి, ప్రసూతిది సరే ఇప్పుడే మనం దక్ష దీని ద్వారా తెలుసుకున్నాము, దక్ష యజ్ఞం ద్వారా తెలుసుకున్నాము. దేవహూతి కథని మనము తెలుసుకున్నాము. దేవహూతి యొక్క కుమారుడు కపిలుడు అని చెప్పి భగవంతుడు ముందరగా ఆమెకి, సో ఆడపిల్లల స్టోరీలు అయిపోయాయి. ఆ కూతురేమో రుచి ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇక మిగిలింది 2 కుమారులు. ఈ కుమారుల యొక్క వంశం అనేది అన్ని పురాణాలలో చెప్పాలి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, అందరు జాగ్రత్తగా వినండి. మనువులు ఎవరు,
రాసుకునే వాళ్ళు రాసుకోండి, కానీ గుర్తుంచుకోండి, మనువులు ఎవరు, మనువుల యొక్క చరిత్ర ఉండి తీరవలసిందే, ఏ పురాణమైనా కానీ కంపల్సరీ. సిమిలర్లీ సూర్యవంశం చంద్రవంశం కథలు ఉండి తీరవలసిందే. ఎవరెవరు వచ్చారు ఆ వంశాలలో ఏంటి అనేటటువంటి మనువుల వంశము, సూర్యవంశము, చంద్రవంశము. సూర్యవంశం అంటే ఇక్ష్వాకు వంశం, రాముడి వంశం అని చెప్పి చెప్తాం కదా అది. చంద్రవంశం అంటే పురూరవుడు, బుధుడు, అక్కడి నుంచి మన మహాభారతం అంతా కూడా జరిగింది కదా, అంతవరకు ఉన్నటువంటి అంతా కూడా చంద్రవంశం. ఇది కంపల్సరీగా ఉండవలసింది ఏ పురాణమైనా సరే. మిగతా సబ్ స్టోరీస్ చాలా ఉంటాయి, వీటి యొక్క కనెక్టింగ్ స్టోరీస్ ఈ పురాణంలో దొరకంది ఇంకొక పురాణంలో దొరుకుతుంది, అక్కడ దొరకంది ఇంకో చోట దొరుకుతుంది, అది తప్పేమీ లేదు. కానీ అలా ఉంటుంది. అంటే వేదవ్యాసుడు ఏం చేశారంటే ఆయన ఒక్కొక్క కల్పంలో జరిగినటువంటి కథను ఒక్కొక్క దగ్గర రాశారు. ఈ కల్పంలో జరిగిన దాంట్లో మిస్సింగ్ పీస్ ని ఇంకొక పురాణంలో ఎక్కించేసేస్తారు అన్నమాట. ఎందుకంటే అన్ని ఒక కల్పంలో జరగలేదు. అన్ని ఒక కల్పంలో జరిగితే ఒక పురాణంలో శివుడు గొప్ప, ఒక పురాణంలో విష్ణువు గొప్ప, ఒక పురాణంలో బ్రహ్మదేవుడు గొప్ప ఎలా అవుతారు? అలా కాదు. ఒక్కొక్క పురాణము ఒక్కొక్క సమయానికి జరిగింది కాబట్టి పరబ్రహ్మ యొక్క వివిధ రూపాలకు సంబంధించినటువంటి వివిధ పురాణాలు వచ్చాయి. ఒక సినిమాలో నాగార్జున హీరో, ఒక సినిమాలో చిరంజీవి హీరో, ఒక సినిమాలో బాలకృష్ణ హీరో, ఒక సినిమాలో వెంకటేష్ హీరో. ఇలాగా ఎవరి టైంలో వాళ్ళదే రిలీజ్ అవుతుంది. వెంకటేష్ గొప్ప, నాగార్జున గొప్ప అంటే సినిమాను బట్టి ఆ పర్టికులర్ ఒకే సినిమాలో ఇద్దరు ఉండరు కదా, ఉన్నప్పుడు కూడా వీరి కింద వీరు పనిచేయవలసిందే. అదేవిధంగా విష్ణు పురాణంలో విష్ణుమూర్తి యొక్క పొగడతలే ఉంటాయి. శివుడిని కొంత తక్కువ స్థాయి అనకూడదు, విష్ణుమూర్తి నియమించినట్టుగా ఉంటుంది. అదే విధంగా శివపురాణం తీసుకున్నట్లయితే శివుడు విష్ణుమూర్తిని నియమించినట్టుగా ఉంటుంది. ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు ప్లీజ్. సో పురాణంలో ఏముంటుంది ఇప్పటికి చూసుకోండి. మళ్ళీ సృష్టి ఎలా జరుగుతుందో మనం తెలుసుకున్నాం, లయం ఎలా జరుగుతుందో తర్వాత తెలుసుకుంటాం. రెండు అయిపోయినాయా? మనువులు ఎవరో తెలుసుకోవాలి. స్వయంభు మనువు, స్వారోచిష మనువు, ఉత్తముడు, రైవతుడు, చాక్షసుడు, వైవస్, ఇవన్నీ ఏవైతే చెప్పుకున్నామో వీళ్ళందరూ మనువులు. సాపర్ని, ఇక తర్వాత వచ్చేది ఇంద్ర సాపర్ని, రుద్ర సాపర్ని, సూర్య సాపర్ని, వీళ్ళందరూ అది. నెక్స్ట్ ఇక మిగిలినది మనువుల గురించి తెలుసుకున్నాం కదా. మనువుల యొక్క ఫ్యామిలీ స్టోరీస్ తెలుసుకోవాలి. ఆ ఫ్యామిలీ స్టోరీస్ రూపంలో మనం ఏమేమి తెలుసుకున్నాం ఇప్పటి వరకు? దేవహూతి, కపిలుడు, అక్కడి నుంచి ద్వారి తెలుసుకున్నాము. ప్రసూతి, దక్షుడు, కొద్దిగా వాళ్ళ స్టోరీ తెలుసుకున్నాము. ఆకూతి, రుచి ప్రజాపతి, కొద్దిగా వాళ్ళది తెలుసుకున్నాము. ఇప్పుడు మనము ఉత్తానపాదుడిది బాగా డీటెయిల్ గా తెలుసుకుంటాము. తర్వాత ప్రియంవ్రతుడి స్టోరీ తెలుసుకుంటాం. ఇప్పుడు 17, 18, 19 దశకాలు 17 ఇది 17 అనుకుంటా. 17, 18, 19, 20 నుంచి మారిపోతుంది. యా కరెక్ట్. 17, 18, 19 మొత్తం కూడా మనము ఉత్తానపాదుడి యొక్క విషయాలు తెలుసుకుంటాము. తర్వాత వచ్చేది ప్రియంవ్రతుడి విశేషాలు తెలుసుకుంటాము. ఇలాగా మనువుల యొక్క చరిత్ర. దీని తర్వాత వచ్చే మనువుల చరిత్ర కూడా మనకు తెలుస్తుంది. తర్వాత సూర్యవంశము, చంద్రం. ఇది కంపల్సరీగా ఉండాలి పురాణం అంటే. ఎవరైనా చెప్పగలరా పురాణంలో ఉన్నటువంటి లక్షణాలు? హలో, నిద్రపోతున్నారు మధ్యాహ్నం, నాకు తెలుసు, కావాలని నేను మధ్యాహ్నం టైంలో పెట్టాను, ఇంతమంది జాయిన్ అయ్యారు. ఎవరైనా చెప్పగలరా ఈ లక్షణాలు కంపల్సరీగా ఉండాలి అని చెప్పిన? చెప్పమ్మా. రాత్రైనా పడుకున్నారు అంటారు, మధ్యాహ్నం అయినా పడుకున్నారు అంటారు, ఏమి సార్? అంటే మధ్యాహ్నం లేదు, మీరు నాకు తెలుసా, నేను 2:15కి నిద్రపోయాను. ఇక్కడ ఇలా కూర్చుని నిద్రపోయా, నాకు తెలియదు. 2:45 వస్తే ఏమైందో తెలియదు. ఈ పురాణాల్లో మునిగిపోతాం సార్, తొందరగా లేవలేము అంతే. వండర్ఫుల్. ఎవరైనా చెప్పగలరా ఈ 5 లక్షణాలు తొందరగా? అద్భుతమైనటువంటిది. మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, శ్రావణ మాసంలో మనము ప్రతి శనివారము పెట్టుకున్నాం. ఇది ఎందుకు పెట్టుకున్నాము అంటే ఇక మీకు ఇంతకంటే గొప్ప పని ఈ శ్రావణ మాసంలో మరేది లేదు. శ్రావణ మాసం అంటే నిన్న మనం తెలుసుకున్నాం, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను మనకు అందించేది. నిన్న జ్ఞానంకి ఎగ్జాంపుల్ గా ఎవరి గురించి చెప్పుకున్నాం? తొందరగా చెప్పాలి. హయగ్రీవుడి కథ చెప్పుకున్నాం, అవునా? అది అంటే ఏంటంటే ఇది మనము గుర్తుంచుకోవాలి ఎప్పటికీ కూడా. మనకు ఒక పని ఎందుకు చేస్తున్నాము అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. నిన్ననే మనము వైబ్రేషన్స్ ద్వారా మనము భగవంతుని ఎలా చేరుకుంటున్నాము, తరంగాల ద్వారా భగవంతుని ఎలా చేరుకుంటున్నాము, ఇవన్నీ కూడా మనం నిన్న బాగా తెలుసుకున్నాము. కాబట్టి ఈ శ్రావణ మాసం ఏదైతే ఉందో విష్ణుమూర్తికి, శివుడికి ఇద్దరికి కూడా అంటే శివకేశవ భేదం ఉండకుండా చేశారు. ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత ఏమైపోయిందంటే కాలక్రమేణా వేదవ్యాసుడు వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులు వస్తున్న తర్వాత కొంతమంది శివుణ్ణి, కొంతమంది విష్ణువుని, వేరు కల్పాలలో జరిగిన వాటిని కంపేర్ చేసుకుంటూ శివద్వేషులుగా, విష్ణు ద్వేషులుగా మారిపోయారు జనాలు. వాటన్నింటినీ కూడా కలిపి శివకేశవుల భేదం లేదు అని చెప్పి చెప్పాలి. ఎవరో మాట్లాడుతున్నారు, బాగా వస్తుంది.
మీరు మ్యూట్ లో పెట్టుకోకపోతే కష్టం అండి, ప్లీజ్. ఇది చాలా ఏమైతుందంటే అది ఎట్లా అంటే చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. నేను మర్చిపోతుంటాను మధ్యలో ఏం చెప్పాను. శివకేశవుల భేదం లేకుండా చేసేటటువంటిది ఈ శ్రావణ మాసము. కాబట్టి ఇలా రకరకాల పురాణాలలో రకరకాల పద్మజ గారు మీరు వీడియో ఆఫ్ చేసుకోవాలి. సో పద్మజక్కే. సో ఈ విధంగా ఏమవుతుందంటే మనకు భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి సరైనటువంటి సమయం ఏంటి అంటే శ్రావణ మాసం. ఇందులోపల అన్నిటికంటే గొప్పదైనటువంటి శ్రీమద్ భాగవతము. దానిని అత్యంత సులభంగా మనకు తెలియజేసేది నారాయణీయం. కాబట్టి నారాయణీయం లోపల శబ్దశక్తి ఎంతుందో దాని అర్ధశక్తి కూడా అంత సులభంగానూ తెలుసుకోవచ్చు. 18,000 శ్లోకాలు చదివి కన్ఫ్యూజ్ అయిపోయి 9 రోజుల పాటు పారాయణం చేస్తూ ఉంటారు జనాలు. దాని బదులు ఎంత సులభంగా, అత్యంత సులభంగా భగవంతుడి తత్వాన్ని తనకు తెలియజేశాడు. సో ఏదైతే రేటు మొత్తం మీద ఉత్తానపాదుడి యొక్క కథని తెలుసుకుంటున్నాం. ఒక్కసారి ఇక్కడ డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. ఈ మనువు యొక్క సంతానం గాని భాగవతంలో ఉన్నటువంటి విషయాలు ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయాలలో ఏదైనా సందేహం ఉంటే అడగండి. పురాణంలో ఉన్నటువంటి చెప్పండి సార్. దక్షుడు, ఇద్దరు దక్షులు అన్నారు కదా, ప్రాచేతసుల దక్షుడు వేరు, ఈ దక్షుడు వేరు కదా. ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు ప్రాచేతసుల దక్షుడికి పుట్టిన నక్షత్రాలు 27 నక్షత్రాలు ఏవైతే ఉంటారో వాళ్ళు ప్రాచేతసుల దక్షుడా సార్? కరెక్ట్, ప్రాచేతసుడు యొక్క దక్షుడు. ఈ దక్షుడి యొక్క తర్వాతి జన్మ అన్నమాట. ఈ దక్షుడి యొక్క ప్రాచీన బరిగి, ఆయన యొక్క 10 మంది ప్రాచేతసులు, ఆ తర్వాత వచ్చినటువంటి దక్షుడు ఎవరైతే ఉన్నాడో ఆ కథలో వచ్చినటువంటి దక్షుడి యొక్క 27 మంది కుమార్తెలు. అయితే ఈ దక్షుడి యొక్క కథ లోపల కూడా అది కొంత చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ దక్షుడి యొక్క కథ లోపల కూడా చంద్రుడిది అది ఇది కలిపి చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే 2-3 పురాణాలలో జరిగినటువంటి కథలు. ఇప్పుడు ఉదాహరణకి ఏమంటారంటే చంద్రుడిని ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు రోహిణి ఇంట్లోపల ఎక్కువ రోజులు ఉన్నాడు అనే కోపం వచ్చింది, అది ఇది అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అయితే ఆ కథ మనకు భాగవతంలో ఉండదు. ఆ కథ మనకు భాగవతంలో మనకు ఉన్నటువంటి కథ ఏంటంటే ఈ దక్షుడు సతీదేవిని ఎవరినైతే సతీదేవి యొక్క భర్తగా శివుణ్ణి భావించడము, తనకు మర్యాద చేయలేదనేటటువంటి కోపం లోపల శత్రుత్వం పెంచుకోవడము. కానీ ఆ దక్షుడి యొక్క కథ లోపల వేరుంటుంది. ఆ దక్షుడి యొక్క కథ లోపల చంద్రుడిని తను శపించడము, ఆ శపించినటువంటి చంద్రుడిని శివుడు తన దగ్గరగా లాలించడము అని చెప్పి ఆ కథ ఉంటుంది. కాబట్టి వివిధ పురాణాలలో వివిధ దశలలో ఇటువంటి కథలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని వీటిని కలపకుండా చూసుకోగలిగితే చాలు. కానీ ఇద్దరు వేరువేరు దక్షుడు. ఈ దక్షుడి యొక్క తర్వాత జన్మనే ఆ దక్షుడు. ఈ జన్మలో ఉన్నటువంటి మన శ్రీమద్ భాగవతం ప్రకారంగా ఇప్పుడు మనకున్నటువంటి దక్షుడు ఎవరైతే ఉన్నాడో ఇతడే తర్వాత మరి ఒక జన్మలాగా ఎత్తుతాడు. అప్పుడు కూడా ప్రజాపతి లాగానే ఉంటాడు, కానీ అప్పుడు ఒక మహానుభావుడైనటువంటి భక్తుడుగా ఉంటాడు. అప్పుడే మనం చెప్పాం కదా హంస గుహ్యం ఇచ్చాడని. సో ప్రస్తుతానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు దక్షులు వేరువేరు, కానీ ఒకే వ్యక్తి మరొక జన్మ అని చెప్పి గుర్తుంచుకోవాలి. అంటే అక్కడ దక్షుడు కూడా ఆయన కూతుళ్ళని ధర్ముడికి ఇస్తాడు, ఇక్కడ దక్షుడు కూడా ధర్ముడికి ఇస్తాడు సార్. ఇప్పుడు ఆ ధర్ముడు ఈ ధర్ముడు ఇద్దరు ఒకటేనా? అక్కడ కొంచెం ఆ కన్ఫ్యూజన్ కి కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగానే రకరకాల తరాలలో జరిగినటువంటి కథలు ఇవి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ అక్కడ కూడా పుట్టేటటువంటి అవకాశం ఉంది. ఈ దీంట్లో పుట్టిన వాళ్ళు, ఈ కల్పంలో పుట్టిన వాళ్ళు మళ్ళీ ఆ కల్పంలో కూడా పుట్టేటటువంటి అవకాశం ఉంది. తర్వాత అందులోపల ఉన్నప్పుడు 27 నక్షత్రాల గురించి మెన్షన్ చేసేది ఏదైతే ఉంటుందో అది ఆ దక్షుడిని చెప్పినప్పుడు చెప్తారు, ఈ దక్షుడి గురించి చెప్పినప్పుడు చెప్పరు. తర్వాత ధర్మ్యుడు, స్వాహాదేవి, అగ్నిదేవి వీరందరి గురించి చెప్పినప్పుడు ఈ దక్షుడి యొక్క కథ లోపల చెప్పడం జరుగుతుంది. సో కొంత చిన్న చిన్న మార్పులు ఉంటాయి, కానీ ఏంటంటే రెండు కలిపి చదువుకోవడం అనేటటువంటిది ఉంది. కానీ ధర్మ్యుడు నరనారాయణులది మాత్రము మొదటి దక్షుడి సమయంలో ఉన్నది కథ మాత్రమే కరెక్ట్. ఓకేనా? మొదటి దక్షుడు సమయంలోనే ధర్మ్యుడు, మూర్తి అండ్ వీరికి పుట్టినటువంటి నరనారాయణులు. రెండోసారి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నాడో అతడికి 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాలలో మళ్ళీ ఆ కథ మళ్ళీ వేరు. అది రెండవసారి దక్షుడుగా అతను జన్మనెత్తినప్పుడు. ఓకే సార్. లోనే క్లీన్ గా ఇచ్చినారు సార్, ఆ దక్షుడు కాదు ఇతను వేరే దక్షుడు అని మీనింగ్ లో నారాయణీయం ఇచ్చారు. మీనింగ్ లో ఇచ్చారు. భాగవతంలో ఉన్నది భాగవతమే నారాయణీయం. భాగవతంలోనే భాగవతంలో చాలా క్లియర్ గా చెప్తారు అనమాట. అతడు తర్వాతి జన్మలో మళ్ళీ దక్షుడుగా జన్మించి ఇవన్నీ చేశాడు అని చెప్పేసి ఇస్తారు. ధర్మీయుడు అంటారా సార్, ధర్ముడు అంటారా? రెండు కరెక్టే. ధర్ముడు అని కూడా అంటారు, ధర్మ్యుడు అని కూడా అంటారు, యావత్తు కూడా పెడతారు. రెండు కరెక్టే.
సో నో వర్రీస్, చక్కగా విచ్చలవిడిగా రెండింటిని కలిపి వాడండి. ఓకే. ఇప్పుడు రెండో దక్షుడి కూతుర్లేనా సార్ అదితి, దితి, ధను, కద్రు వీళ్ళందరూ? వాళ్ళు రెండో దక్షుడు అంటే స్వయంభూమను శతరూప పిల్లలు కదా సార్ వీళ్ళు, ఆకూతి, దేవహూతి. ఫస్ట్ దక్షుడు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి దక్షుడితో సంబంధం లేదు. వీరు స్వయంభూ మనువు యొక్క పిల్లలు. మనం గ్రాడ్యువల్ గా వెళ్తుంటే మీకు ఆ డౌట్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతానికి మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే స్వయంభూ మనువుకు 5 పిల్లలు. 5 లోపల ఉత్తానపాదుడు కథ, తర్వాత ప్రియంవతుడి కథ ఇంకా మనకు పెండింగ్ ఉన్నాయి. మిగతా 3 సగం ఇప్పుడు తెలుసుకున్నాము, సగం తర్వాత తెలుసుకుంటాం. ఓకేనా? వండర్ఫుల్. మనము భాగవతము, నారాయణీయము ఆధారంగా ఉన్నటువంటి కథలు తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఏమైతుందంటే ఇందులోపల పేర్లు అవి రిపీట్ అవుతూ ఉంటాయి, కాబట్టి మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ సమయానికి మనకు మరింత వివరంగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రాచేతసుల విషయం వచ్చినప్పుడు మనం అక్కడ మళ్ళీ ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఓకేనా? ఇంకా సరే, ఇప్పుడు ఇక ఉత్తానపాదుడు. ఇక్కడ మనం చూసినట్టయితే స్వయంభూ మనువు వరకు అందరికీ అర్థమైందా? స్వయంభూ మనువు ఫస్ట్ మ్యాన్. ఆయన స్వయంభూ మనువు శతరూప ఎవరైతే ఉన్నారో వారిద్దరికి ఉన్నటువంటి కుమారుడు ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుడు అనే ఆయనకు ఆ రోజుల్లోనే 2 భార్యలు, సునీతి, సురుచి. సురుచి అనగానే అక్కడే ఆయన ఆ భార్య అంటే ఇష్టపడుతున్నాడు, రెండవ భార్య అంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ సురుచికి ఒక కుమారుడు ఉంటాడు, ఉత్తముడు. సునీతికి పెద్ద భార్యకు ఒక కుమారుడు ఉంటాడు, ఆయన ధ్రువుడు. ఈ కథ మనకు బాగా 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 తెలిసినదే. అయితే ఇందులోపల మనము కథ లోపల ఒక తత్వాన్ని కూడా అర్థం చేసుకున్నట్లయితే ఏంటంటే ఆ రోజుల్లోనే ఈ రకమైనటువంటి గొడవలన్నీ ఉండేవి. ఉదాహరణకు మనం తీసుకున్నట్టయితే కపిల గీత లోపల మనం ఏమని తెలుసుకున్నాము? కపిల గీత సమయానికే బంధాలు ఎంత గట్టి పడిపోయాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బంధాలను విడిపోలేక తల్లి ఎంత బాధపడుతుంది అన్న విషయాన్ని మనం అక్కడ గుర్తించాం. ఆవిడ దేవహూతి ఎంత బాధపడుతుంది, నా పిల్లలందరూ ఇంట్లో ఉండే వాళ్ళు హ్యాపీగా ఉన్నాం, ఇవన్నీ మాట్లాడేది అంటే భగవంతుడు మొట్టమొదటి జన్మలోనే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. బంధములు ఏర్పడిన 2వ నిమిషంలోనే మనకు ఇబ్బందులు ఉన్నాయి అన్న విషయం తెలిసిపోయింది. ఇక ఇప్పుడు కూడా మళ్ళీ అదే. ఈయన మా ఉత్తానపాదుడికి 2 భార్యలు, వారిద్దరికి ఒకరంటే ఒకరికి పడకపోవడము. ఎంతసేపు పెద్ద భార్య బాధపడుతూ ఉంటుంది, నా కుమారుడికి గాని నాకు గాని సరైనటువంటి స్థానాన్ని సముచితంగా ఇవ్వవలసినటువంటివి ఇవ్వడం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. సరే, ఇంకా ఏమి చేయలేక ఆవిడ ఎంతసేపు భగవంతుడిని ప్రార్థిస్తూ భగవంతుడి యొక్క లాలనలోనే, భగవంతుడి యొక్క జ్ఞాపకాలలోనే బతుకుతూ ఉంటుంది. అయితే ఇందులో ఏమవుతుందంటే పిల్లలకి విషయాలన్నీ తెలియవు కదా. తెలియకుండా ఏమవుతుంది, ఈ 2వ పిల్లవాడు ఎవరైతే ఉంటాడో ఉత్తముడు తండ్రి ఒళ్ళో కూర్చునేసరికి ఆబ్వియస్లీ ధ్రువుడికి కూడా కూర్చోవాలనిపిస్తుంది, నా తమ్ముడు కూర్చున్నాడు అని చెప్పి. అప్పుడు వాళ్ళ పిన్ని పక్కకు తప్పించేసి లేదు నువ్వు ఇక్కడ కూర్చోకూడదు, ఎందుకంటే ఇక్కడ కూర్చోవాలంటే నువ్వు నా కడుపులో పుట్టి ఉండాల్సింది అని చెప్పి. అయిపోయిందా? ఇక్కడ మనకేం తెలుస్తుందంటే ఆడవాళ్ళు వేరుగా ఉంటారు, మగవాళ్ళు వేరుగా ఉంటారు అని మనం అనుకుంటాం కదా. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని చెప్పేసి మనం ఏదైతే చెప్పుకుంటామో, ఈ విధంగా 2 రకాలుగా జనాలు ఉన్నారు అన్నటువంటి విషయం ఆ రోజుల్లోనే అర్థమైపోయింది. ఆడవాళ్ళ ఆలోచన శక్తి, పొసెసివ్నెస్ అనేది ఆ రోజుల్లో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ అసూయ ఉండడానికి కారణం ఏంటి అంటే భగవంతుడి పైన జ్ఞానం లేని వాళ్ళు మాత్రమే అసూయ అనేటటువంటి లక్షణాలలో ఉంటారు. అప్పటిలోనే ఈ అసూయ లక్షణాలు, ఇది ఒక కథగా మనం తెలుసుకోకుండా అందులో ఉన్న తత్వంగా మరింత బాగా తెలుసుకుందాం. సో ఏమవుతుంది, ఉత్తానపాదుడు కూడా నిజం చెప్పాలంటే మహానుభావుడైనటువంటి స్వయంభూ మనువు పూర్తి స్థాయి దేవుడే. అతను మొట్టమొదటి మనిషి అయినప్పటికీ కూడాను అతను ఒక దేవుడితో సమానం. అటువంటి లక్షణాలు ఏవి కూడా ఉత్తానపాదుడికి రావు. సో ఎంతసేపు కూడా సురుచికి అతను ఆధీనమై ఉంటాడు, సురుచి ఎలా చెప్తే అలా వింటూ ఉంటాడు. అప్పుడు ఇతను చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట ధ్రువుడు, మా తల్లి గారు ఎందుకు ఇలా ఉన్నాడు అని. అప్పుడు తల్లి ఏం చెప్తుందంటే, బాబు కర్మ ఫలాన్ని ఎవరు దాటలేరు అంటుంది. అక్కడికి కర్మ ఏముంది అప్పటికి ఒక్కసారి ఆలోచించండి. ఎవరన్నా జవాబు చెప్పగలరా? అప్పటికి కర్మలు ఏమున్నాయి? కర్మగతిని ఎవరు తప్పించుకోలేరు అంటుంది తల్లి. కర్మలు ఏమున్నాయి అప్పటికి? అదే కదా, మొట్టమొదటి మానవుడే కదా, అప్పటికి ఇంకా కర్మలు ఏమున్నాయి? అంటే సునీతి అనే ఆవిడ కడుపులో పుట్టడమే ధ్రువుడి కర్మ ఏమో సార్. అంటే ఆవిడ కర్మ నుంచి వచ్చింది. ఇప్పుడు ఏదో పూర్వజన్మలో చేసుకున్నారంటే అదే మొదటి జన్మ అనుకోండి, అప్పుడు మరి ఎలా వస్తుంది? ఓకే.
సో తెలియదు. అప్పుడు అంటే ఇవన్నీ ఏంటంటే మన కోసం అని చెప్పేసి భగవంతుడు అందించినది ఒకటి. రెండవది ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా వివిధ పురాణాలలో వివిధ కనెక్టింగ్ పీసెస్ ఉంటాయి. అంటే సృష్టి ఎగ్జాక్ట్లీ ఏ సమయంలో అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి వచ్చింది అనేది తెలియదు. కల్పములుగా మారిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నది 28వ కల్పంలో ఉన్నాం. 24వ కల్పంలో రాముడి కథ జరిగింది. ఇప్పుడు 24 రాముడి కథ మొన్న జరిగింది సినిమాలో 7,000 సంవత్సరాల కింద జరిగిందంటారు, 5,000 సంవత్సరాల కింద జరిగిందంటారు. కొంతమంది అసలు యుగం 1250 సంవత్సరాలు అని కొంతమంది అంటారు. ఇలా రకరకాల కాన్సెప్ట్స్ తీసుకొచ్చేసి పాడు చేశారు. మనకు కావాల్సింది ఏంటి? మనకు ఏదైతే చెప్పారో ఈ శ్రీమద్ భాగవతంలో అదే మనకు ప్రామాణికం. ఎందుకంటే శ్రీమద్ భాగవతం ఒక్కటే కొద్దిగా తక్కువ కలుషితమైంది అని చెప్పి చెప్పవచ్చు. ఓకే, తర్వాత మధ్య లోపల శ్రీమద్ భాగవతంలో వేరే కవులు వాళ్ళు వీళ్ళు వచ్చి కథలు కొన్ని శ్లోకాలు మధ్యలో ఇరికించలేదా? ఇరికించి ఉండవచ్చు. దాన్ని మనం ఏం చేయలేము. కాకపోతే అవి చాలా మినిమల్ ఉండొచ్చు. అలాంటి సమయాలలో మనకు కూడా కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏ పురాణము కూడా పూర్తి స్థాయిగా కలుషితం కాలేదు అని చెప్పి చెప్పలేము. వేదాలు కలుషితం కాలేదు. ఎందుకోసం అంటే వేదాలు ఏంటంటే మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి వచ్చాయి కాబట్టి మిగిలినవే కొద్దిగా, ఆ మిగిలిన కొద్దిగా మాత్రం బానే ఉన్నాయి. మళ్ళీ అందులో కూడా ఉపనిషత్తులు వచ్చేసరికి మళ్ళీ అందులో 108 ఉపనిషత్తులన్నీ మళ్ళీ ఎవరికి తోచిన ఉపనిషత్తులు వాళ్ళు రాసేశారు. ఆ 108 ఉపనిషత్తులు మన వేదాలలో లేవు. సో ఇలాగ ఏమైపోయిందంటే కథ పూర్తిగా కాకుండా భాగవతము దాదాపుగా ఒక 90% యాక్యురేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా మంది మహానుభావులైనటువంటి వ్యక్తులందరూ, ఈవెన్ అద్వైత మార్గం పూర్తి స్థాయి అద్వైత మార్గంలో ఉన్న వాళ్ళు కూడా భాగవత పురాణాన్ని ఇష్టపడతారు. దానికి కారణం ఏంటంటే భాగవత పురాణంలో ఉన్న తత్వం. నేను మళ్ళొకసారి చెప్తాను చూడండి, రామాయణము, మహాభారతము, భాగవతము ఇక ఏవి కూడా వీటితోని సమానమైనటువంటివి లేవు. సరే, కర్మఫలాన్ని ఎవరు దాటలేరు అని చెప్పేసి చెప్పగానే ఇది ఎవరికి చెప్తున్నట్టు? మనకు చెప్తున్నట్టు ఒకటి అవుతుంది. రెండవది ఏంటంటే బహుశా అంతకుముందు కల్పాలలో జరగడం వల్ల మళ్ళీ జన్మెత్తుండొచ్చు. అంతకుముందు కల్పంలో జరిగి ఉండవచ్చు కదా. ఎందుకంటే వ్యక్తం ఎప్పుడయ్యాడు అనేది తెలియదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడు? తను నిద్రలేచి చూసేసరికి తపహ అంటే తపస్సు చేశాడు. అప్పుడు మెల్లగా వెళ్ళాడు. భగవంతుడు చూస్తే భగవంతుడు అంటాడు, గత జన్మల ప్రకారం మళ్ళీ వాళ్ళందరినీ పుట్టించు అని చెప్పాడు. నువ్వు ఎక్కడైతే నిద్రపోయినప్పుడు సృష్టి ఆపావో, ఇప్పుడు నిద్ర లేచావో కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయి అని చెప్పేసి చెప్పాడు. సో కాబట్టి అంతకు ముందే కొన్ని కల్పాల కథలు జరిగిపోయి ఉండవచ్చు. ఈ పాయింట్ కన్ఫ్యూజింగ్ గానీ కొద్దిగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, మనకు బోధపడుతుంది. అంతకు ముందే ఉండి ఉండవచ్చు. ఇక్కడ కర్మగతిని ఎవరు తప్పించలేరా అని ఆవిడ అన్నారు అంటే ఎందుకు ఈ పాయింట్ గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుతాం? ఎవరికైనా అర్థమవుతుందా నేను చెప్పింది, లేదా ఏదో మాట్లాడుతున్నాను? ఈ పాయింట్ ఎవరైనా జవాబు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ చిన్న డౌట్ సార్. తెలియచేయడం కోసం సార్, మనకు తెలియచేయడం కోసం ఒక పాయింట్ అయితే రెండో పాయింట్ చెప్పండి. ముందు కల్పాల్లో ఏమైనా జరిగి ఉండాలి. ఎందుకు జరిగి ఉండాలి అని మనకు ఆ డౌట్ ఎందుకు రావాలి? జరిగి ఉండాలి అని అంటే బ్రహ్మదేవుడు ఎప్పుడైతే జన్మని ఎత్తాడో అప్పుడు విష్ణుమూర్తి ఏమంటాడంటే, నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైతే నిద్రలో పోక ముందు ఏదైతే సృష్టి ఉందో వాళ్ళ కర్మలను బట్టి మళ్ళీ నువ్వు పుట్టించు అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక క్రమ పద్ధతి లోపల, అంటే 4 ముఖాల బ్రహ్మదేవుడు ఒక క్రమ పద్ధతిలో వైకృతిక సృష్టిని చేశాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఒక చిన్న మాటకు మనం ఇంత పెద్ద అర్థం తీసుకున్నాము అంటే ఈ పాయింట్ ని యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇదేంటి తెలుసా? ఇది కథ కాదు, ఇదంతా కూడా ఏంటంటే ఒక జ్ఞానము అని చెప్పేసి అర్థం చేసుకోండి. సుధామోహన్ గారు ఏదో ప్రశ్న అడుగుతుంటే నేను అదే సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా బ్రహ్మదేవుణ్ణి ఎక్కడి నుంచి అయితే నువ్వు సృష్టి ఆపేవో అక్కడి నుంచి మొదలు పెట్టు అని చెప్తారండి. సో ఇస్ ఇట్ పాసిబుల్ దట్ అది యాజ్ ఇట్ ఈస్ అవ్వలేదు, అందులో కూడా కలుషితం అయ్యింది? లేదంటే అంటే ఆయన తర్వాత నిద్రపోయాడు, ఎక్కడో ఆపాడు, తర్వాత చేశారు అంటే అక్కడ ఏమైనా అయ్యి మళ్ళీ చూసారా ఈ కర్మ సిద్ధాంతం అన్నది అయింది. ఈ సునీతి వచ్చిన డౌట్ మన కర్మాన్ని అని చెప్తుంది కదా ఆ పిల్లడికి, అది కూడా అవ్వచ్చు అంటారా? అంటే నేను ఇందాక చెప్పిన కలుషితమైనటువంటిది అది వేరు. ఆ కలుషితం అవడానికి కారణం ఏమేంటి? ఇందాక చెప్పినది వేరు. పురాణ కలుషితం వేరు, కథ కలుషితం వేరు. పురాణ కలుషితం అంటే నేను దాని గురించి చెప్పట్లేదు. ఇక్కడ ఏం లేదు, బ్రహ్మదేవుడు పడుకుని మళ్ళీ లేచేసరికి ఏమీ కనిపించలేదు. విష్ణుమూర్తి అన్నాడు, నువ్వు అంతకుముందు పుట్టించిన వాళ్ళని మళ్ళీ పుట్టించు అన్నాడు, పుట్టించేశాడు. కాబట్టి ఇక్కడ మనకు డౌట్ రావడానికి అవకాశం లేదు. ఈ 2 రకాల అవకాశాలు ఉన్నాయి అని చెప్పి, ఒకటి పూర్వజన్మలలో వాళ్ళకి ఆల్రెడీ వేరే కల్పంలో జరిగినటువంటి ఉండాలి. కల్పము అంటే ఏంటి? భగవంతుడికి ఒక రోజుని కల్పము అంటారు. 4 ముఖాల బ్రహ్మకు ఒక రోజు,
ఒక ఫుల్ డే ఫుల్ నైట్ రెండు కలిపితే పరబ్రహ్మకు ఒక రోజు, సారీ 4 ముఖాల బ్రహ్మకు ఒక రోజు. అంతకు ముందు తను పడుకోక ముందు ఏదైతే సృష్టి చేశాడో ఆ సృష్టిని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు, అదే ఉండవచ్చు. లేదా ఇంకొకటి ఏమై ఉండాలి అంటే ఇది మన కోసం చెప్పి కూడా ఉండవచ్చు. ఎందుకంటే అంతకుముందు కల్పాలు, కానీ విష్ణుమూర్తి ఏమంటాడంటే నువ్వు అంతకుముందు సృష్టి చేసినట్టుగా దాన్నే కొనసాగించు అని చెప్పడం వల్ల మనం ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే బహుశా వీళ్ళందరూ కూడా అంటే ధ్రువుడు, ఉత్తానపాదుడు, సురుచి, సునీతి వీళ్ళందరూ కూడా కర్మఫలం వల్లే జన్మించి ఉండవచ్చు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గెస్ వర్కే అంటే 100% చెప్పలేం, కానీ గెస్ వర్క్, కొంతవరకు గెస్ వర్క్ మనము ఇది A = B, B = C అంటే A = C అన్నట్టుగా తీసుకొస్తున్నాం మనం. ఓకేనా? ఓకే ఏమైనా చాలా గుహ్యం సార్, అంటే ఆ రహస్యం అన్నది తెలుసుకోవడం కూడా కష్టమే. అందుకోసం ఏంటంటే తత్వం అర్థం చేసుకునే ముందు మనం ఏంటంటే ఇటువంటివన్నీ ఏవో జరిగి ఉండాలి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇది ఎండ్ కాదు, ఒక మనిషి యొక్క జీవితానికి ఇది ఎండ్ కాదు. ఎందుకంటే శరీరం అనేది ఎప్పుడు ఒక చిన్న కామ లాంటిదే. ఈ శరీరం వదిలేసి కొత్త శరీరం, కొత్త శరీరం వదిలేసి కొత్త ఇలా వస్తూనే ఉంటాయి. అంటే మన కర్మ పరంపర కొనసాగుతున్నా కొద్దీ మన జన్మ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ధ్రువుడు భగవంతుడి మీద ధ్యానం పెట్టాలి, కర్మ సిద్ధాంతము అని చెప్పేసి ఆయన బాధపడతాడు. అప్పటికి ఆయనకి ఎంత చాలా చిన్నవాడు, 4-5-6 ఏళ్ళు ఉంటాయేమో మ్యాక్సిమం. అటువంటి చిన్న పిల్లాడు ఆయన వెళ్ళేసి ఎంతో అభిమానవంతుడు అనమాట, వెళ్ళిపోయి భగవంతుడి గురించి తపస్సు చేయాలనుకుంటాడు. మధ్యలో ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు, మళ్ళీ ప్లీజ్ మ్యూట్ లో పెట్టి. సో అప్పుడు ఆయన ఏమవుతుంది, అలా వెళ్ళి చివరికి నారదుడు ఆయనకు బోధ చేయడము ఓం నమో నారాయణాయ మంత్రాన్ని. ఆయన వెళ్తూ ఉంటే దారి లోపల మహానుభావులైనటువంటి ఋషులు వాళ్ళు వీళ్ళందరూ చూస్తూ ఉంటారు, ఇంత పిల్లవాడికి ఇంత కష్టం వచ్చింది ఏంటి అని బాధపడుతూ ఉంటారు. కొడుకు వెళ్ళిపోయాడని చెప్పేసి ఉత్తానపాదుడు బాధపడుతూ ఉంటాడు. ఆయనకి కుమారుడు అంటే ఇష్టం లేక కాదు, కొద్దిగా నెగ్లెక్ట్ చేసిన మాట నిజమే గానీ ఇష్టం లేక కాదు. సరే నారదుడు వెళ్ళి చెప్తాడు, ఇదే బాధపడకయ్యా, నీ కుమారుడికి నేను ఉపదేశం చేసి పంపించానులే, అతడు తప్పకుండా మహానుభావుడు అవుతాడు అని చెప్పి. అయితే ఆ రోజుల లోపల విష్ణుమూర్తిని పూజించిన వాళ్ళు చాలా రోజులకు కానీ విష్ణుమూర్తి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా విష్ణుమూర్తిని పొందేవాళ్ళు కాదు. దానికి కారణం ఏంటో చెప్పగలరా ఎవరైనా? హలో, లేవండి 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 గెటా. ఎందుకు ఆ రోజుల లోపల చాలా మంది విష్ణుమూర్తిని పూజించినా కూడా విష్ణుమూర్తి వారికి ప్రత్యక్షం అయ్యేవాడు కాదు? ఎందువల్ల? కోరికలతో చేస్తున్నందుకోసం, కోరికలతో వాళ్ళు ఇది తపస్సు చేస్తున్నారు. అదే ఉండొచ్చు. రెండవది ఏంటంటే సన్యాస మార్గంలోకి లేదా వానప్రస్థంలోకి వచ్చేవారు రకరకాల పద్ధతులలో వస్తారు. అందులోపల మొదటి మార్గంలో వచ్చే వాళ్ళు ఏంటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ కష్టాలు, ఈ జీవితంలో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోలేక కొంతమంది సన్యాసులుగా మారిపోతారు. వైఫ్ తో కొట్లాడి సన్యాసులుగా మారిపోయిన వాళ్ళు ఎంతమందో మొన్న చూసాం కదా కుంభమేళాలో. ఎంతమంది మగవాళ్ళు ఆ చలి లోపల, భయంకరమైనటువంటి చలి లోపల బట్టలు లేకుండా నిలబడి నాగ సాధువులుగా మారిపోతున్నారు. ఎందుకు మారిపోతున్నారు అంటే వాళ్ళు అంత కష్టాన్ని కూడా భరించలేకపోతున్నారంటే ఇంట్లో ఎన్ని కష్టాలు వాళ్ళు పడుంటారు అనేది మనం అక్కడ ఊహించవచ్చు. సో ఇలా జరగడం వల్ల ఏమవుతుంది, అలా బలవంతంగా వచ్చే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది కోరికల కోసం వస్తారు. ఏవో సిద్ధులు సాధించవచ్చు, అష్టసిద్ధి నవ నిధికే దాత, కరెక్ట్ నాకు సిద్ధులు వస్తాయని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎందుకు వస్తారు ఇందులోకి అంటే తెలియక వస్తారు, లేక వాళ్ళు చేస్తున్న సాధననే గొప్ప సాధనగా అనుకుంటారు. పండగ విశ్వ విష్ణు వశకార భూత భవ్య భూత ఇలా చదివేస్తారు. లేదా జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, దేవుడి మీద ఫైటింగ్ ప్రకటిస్తారు, యుద్ధం ప్రకటిస్తారు. ఇలా చేసేటటువంటి జనాలు ఉంటారు. ఇటువంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వేల సంవత్సరాలు, సార్ మేము 40 ఏళ్ల నుంచి చేస్తున్నాం అయితే ఏం పుణ్యం లేదంటారా అంటే నేను అనట్లేదు అన్నమాట. ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ పుణ్యం వస్తుందని అయితే నేను నమ్మను ఖచ్చితంగా. ఎందుకంటే మనసు పెట్టి భక్తి పెట్టి భగవంతుడి వైపుకుంటే కథలు ఇవన్నీ ఆనెస్ట్లీ ఇవి ఇంపార్టెంటే కాదు. మన భక్తి భగవంతుడి వైపు వెళ్ళడానికి రకరకాల కథల యొక్క తత్వాన్ని మనం తెలుసుకుని మనము ముందుకెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే భగవంతుడితో మనం మమేకం అవడము, భగవంతుడిని సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య శక్తిగా గుర్తించడము, మనకు, మన పిల్లలకు, మన తాతలకు, తండ్రులకు అందరికీ కూడా ఆధారభూతుడైనటువంటి భగవంతుని గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. అందువల్ల పూజించాలి భగవంతుని. అంతేగాని మనము చేస్తున్నట్టుగా భగవంతుని కోరికల కోసం పూజిస్తూ ఏదో రోజులో ఒక ½ అన్ అవర్ పాటు మొక్కుబడిగా చేసే పూజలు. నేను చెప్పే కదా, ఇలా రాస్తారు శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఒక ఫుల్ లైన్ రాసాక బోర్ కొడుతుంది. ఈ లైన్ శ్రీరామ రాస్తారు, నెక్స్ట్ లైన్ లో శ్రీరామ రాస్తారు, మళ్ళీ పైకి వెళ్ళి జయ రాస్తారు, మళ్ళీ ఇక్కడ జయ రాస్తారు. నేను చూశాను చాలా మందిని అలా రాసే వాళ్ళని చూసి నేను అంటున్నా, నేను ఏదో జోక్ గా అంటున్నానని మాత్రం అనుకోవద్దు.
మీరు కూడా అలా రాసారేమో చూసుకోండి. ఆ బోర్ కొట్టింది అంటే యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. దేవుడి విషయం లోపల బోర్ కొడుతుంది మనకు. బోర్ కొడుతుంది అంటే మనం శ్రద్ధగా చేయడం లేదు అన్నటువంటి విషయం గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే శ్రద్ధగా చేయమో అప్పుడు భగవంతుని చేరుకోవడం కష్టము. ధ్రువుడికి మాత్రము అతి తక్కువ సమయము 6 నెలలో 1 year అంతకంటే తక్కువ సమయంలోనే అతనికి భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. మరి కఠిన తపస్సు, కానీ అతను మరి కోరిక కోసం చేశాడా? కోరిక కోసమే చేశాడు. ఆర్తులు, అర్థార్థులు, జ్ఞానులు, జిజ్ఞాసులు అని చెప్పేసి మనం భగవద్గీతలో తెలుసుకుంటాం కదా. అందులో ఇతడు అర్థార్థి, డబ్బు కోసము అంటే భోగ భాగ్యాల కోసము నా తండ్రి నాకు దక్కాలి అనేటటువంటి కోరికతో చేసినప్పటికీ కూడా దేవుడు అతనికి దక్కాడు. దానికి కారణం ఏంటంటే ఇతనిలో ఉన్నటువంటి శ్రద్ధ, ఇతడిలో ఉన్నటువంటి తత్వ చింతన అర్థమైంది. ఇతనికి దేవుడు అంటే అర్థమైంది, దేవుడు తత్వం అర్థమైంది, దేవుడి కోసం ఎంత కష్టపడి చేయాలి. సార్ మీరు అనొచ్చు అన్నమాట, సార్ మరి దేవుడి యొక్క తత్వం పూర్తి స్థాయిలో అర్థమైందని చెప్పగలరా అంటే అది కూడా నేను చెప్పలేను. పూర్తి స్థాయిలో అర్థం అయి ఉండకపోవచ్చు, కానీ రాక్షసులకు కూడా భగవంతుడి యొక్క పూర్తి స్థాయి అర్థం కాదు. కానీ రాక్షసులు ఏదైతే శ్రద్ధగా చేస్తారో వాళ్ళకు కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు కదా. కోరికలతో చేసే వాళ్ళకి దేవుడు ప్రత్యక్షం కాలేదని కాదు, కానీ ఆ శ్రద్ధ నియమ నిష్టలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోయాయి ఆ సమయం లోపల. ఇతని తపస్సు అంతా ఎక్కువగా ఉంది. అప్పుడు భగవంతుడు రావడము, అతడికి దర్శనమిస్తాడు. ఇస్తే ఇతడు ఒక్కసారిగా భగవంతుని చూడగానే కన్నీరు పర్యంతం అయిపోతాడు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు భగవంతుని ధ్యానం చేస్తూ 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 తనే భగవంతుడు అయిపోయాడు ధ్రువుడు. అయిపోయిగా అంటాడనమాట, నాకు ఇంకా ఏమీ వద్దు అని చెప్పేసి, నాకు మాట్లాడాలని కూడా లేదు అంటే అప్పుడు భగవంతుడు తన శంఖ చక్రాలన్నీ తీసుకొస్తాడు కదా, శంఖంలోంచి నీరు పోస్తాడు. అప్పటి నుంచే మనకు శంఖు తీర్థం అని చెప్పేసి అంటారు కదా, అది వచ్చింది అనమాట. ఆ శంఖంలోంచి నీరు పోయగానే ఒక్కసారిగా ఇతడికి మాటలు అలా వచ్చేస్తూ ఉంటాయి. ఏ విధంగా అయితే కాళిదాసుకి మాటలు వచ్చే సాయలు చెప్తాము, ఆ విధంగా మహానుభావుడైనటువంటి ధ్రువుడిలోంచి అలా మాటలు పొంగి పొర్లుతూ ఉంటాయి. భగవంతుణ్ణి పూజిస్తూ ప్రార్థిస్తూ ఆయనను స్తుతిస్తూ ఉంటాడు. అప్పుడు భగవంతుడు అంటాడు అనమాట, ఇప్పుడు నీకు ఎన్నో శక్తులు వచ్చాయి, మీ నాన్నగారు నిన్ను ఇప్పుడు హక్కున చేర్చుకుంటారు, ఆల్రెడీ నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చేసావని మీ నాన్నగారు చాలా బాధపడుతున్నారు, ఇప్పుడు నువ్వు వెళ్ళు, నువ్వు రాజ్యాన్ని చక్కగా ఏలుకో, వీలైనన్ని సంవత్సరాలు భోగ భాగ్యాలు అనుభవించు, తర్వాత నువ్వు అప్పటికి నీ లోపల పరిణతి వచ్చి తీరుతుంది, అప్పుడు మళ్ళీ నువ్వు నా దగ్గరికి రాగలుగుతావు అని. ఇంకేముంది, తండ్రి కూడా ఇంతలోకే రావడము, కొడుకుని ఇంటికి తీసుకెళ్లిపోవడం జరుగుతుంది. తర్వాత ఇతనికే రాజ్యం ఇచ్చి ఇతన్నే రాజ్యాభిషేకం చేసి ఇతనికే రాజుగా కూడా పరిపాలిస్తూ ఉంటాడు. అయితే ఇతని తమ్ముడు తర్వాత ఈయన వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళ నాన్నగారు ఉత్తానవాదుడు తపస్సు చేసుకుని భగవంతుల్లో కలిసిపోవడానికి వెళ్తాడు. ఎవరైనా కూడా ఇక్కడ మనం గుర్తించాల్సిన తత్వం ఏంటంటే, ఎవరైనా సరే భోగ భాగ్యాలు వదిలి వానప్రస్థంలోకి వెళ్ళడం తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉత్తానపాదుడు మరి మహారాజు తన కుమారుణ్ణి మహారాజుగా చేసి తన పక్కకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం అంటే డైరెక్ట్ గా వెళ్ళిపోయి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. డైరెక్ట్ గా భార్యను తీసుకొని చెల్లి వెళ్ళిపోదాం పదా అన్నాడు, ప్యాక్ చేసుకున్నారు బ్యాగు, చిన్న ప్యాకు, అంతే వెళ్ళిపోయాడు. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ సపోజ్ టు అండర్స్టాండ్. మనం ఏదో మన దగ్గర ఉన్నటువంటి డబ్బుకి ఇంకా మన వాళ్ళు మనవరాలు నెత్తినెక్కి కూర్చుంటాము అనుకుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో ఉన్నాము. గుర్తుంచుకోవాలి ఏంటంటే ఇది వైరాగ్యం తెచ్చుకోవడానికి సరైనటువంటి కథలుగా తీసుకోవద్దు. కథలు మీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, కథలో ఉన్నటువంటి అర్థాన్ని తీసుకోండి. సో ఇక్కడ ధ్రువుడు రాజ్యం పరిపాలిస్తూ ఉంటాడు. ఇంతలోకి తన కుమారుడు, తన తమ్ముడు అయినటువంటి ఉత్తముడు ఒక యక్షుని చేతి లోపల కొట్లాడి అందులోపల మరణిస్తాడు. మరణించగానే అప్పుడు ఇతనికి కోపం వస్తుంది. ఈ యక్షుల రాజు అయినటువంటి కుబేరుడు వచ్చేదాకా కొట్లాడతాడు వాళ్ళందరితోటి. కొట్లాడి వాళ్ళందరినీ దాదాపు చాలా మందిని చంపేస్తాడు. అప్పుడు ఇక కుబేరుడు కూడా వస్తాడు అన్నమాట. వచ్చేసి ఇంకా లాభం లేదు, తను యుద్ధం చేద్దామని వచ్చేసరికి అప్పుడు స్వయంభూమను వీళ్ళ తాతగారు వచ్చేసి అప్పుడు చెప్తారు, వద్దు నాన్న నువ్వు చేయకూడదు, అట్లా తప్పు, జరిగింది ఏదైతే ఉందో అది మళ్ళీ నీ తమ్ముడి యొక్క కర్మ సిద్ధాంతం ద్వారా జరిగినటువంటిదే, కర్మ ఫలము ఏదైతే ఉందో అది ఎవరు తప్పించుకోలేదని చెప్పేసి మళ్ళీ మరోసారి కర్మ సిద్ధాంతాన్ని చెప్పి అప్పుడు ఇతన్ని ఊరుకోమంటాడు. అప్పుడు ఇతను యుద్ధం చేయడం ఆపేసి కుబేరుడికి క్షమాపణలు కోరుకుని అప్పుడు వెనక్కి వెళ్తాడు. ఆ తర్వాత చాలా రోజుల పాటు ధ్రువుడు అద్భుతంగా పరిపాలించిన తర్వాత అతడికి ఇక పూర్తి స్థాయి పరిణతి వస్తుంది. తండ్రి వచ్చిన మార్గంలోనే వెళ్ళాలి అనుకుంటాడు, కానీ భగవంతుడు అంటాడు నీకు వానప్రస్థం అవసరం లేదు, నువ్వు డైరెక్ట్ గా మోక్ష మార్గంలోకి రావచ్చు. అటువంటి మహోన్నతమైనటువంటి ఇది. కాబట్టి ఈ కథ విన్న వాళ్ళందరికీ రోగం తగ్గుతుందని చెప్పావు కదా, ఓ గురువాయూరప్ప నా రోగం ఎందుకు తగ్గించావు? ధ్రువుడి కథ విన్న వాళ్ళందరికీ భవరోగాలు తగ్గుతాయి అని చెప్పేసి పురాణంలో ఉంటుంది. సరే, అది మనం నమ్ముతామా లేదా అంటే నమ్మేవాళ్ళు తప్పకుండా నమ్మండి, మనస్ఫూర్తిగా నమ్మండి. మరి అటువంటిప్పుడు నా రోగం ఎందుకు తగ్గదు?
గోల గోల. ఈయన మాట్లాడితే గురువాయూరప్ప నా సంగతి ఏంది, నా నెంబర్ ఎప్పుడు తగులుతుంది. సో ఇంకా ఈయనకు కూడా ఏంటంటే కథలో దిగుతున్నాడు, వెళ్తున్నాడు, తన కోరికను మాత్రం మర్చిపోవడం లేదు. కానీ ఆ దశకం మొత్తం పూర్తి చేసే వరకు మాత్రం హీఈస్ వెరీ సిన్సియర్, వెరీ ఆనెస్ట్. కథని అద్భుతంగా దింపుతున్నాడు. మధ్య మధ్యలో తత్వసుధని మన పైన వదిలేస్తున్నాడు నారాయణ భట్టాత్రి. ఇటువంటి మహోన్నతమైనటువంటి చరిత్రను మనం తెలుసుకుంటున్నాము. ఇక పృథు చరిత్ర. పృథు చరిత్ర క్లుప్తంగా తెలుసుకుందాం మనం, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందు తెలుసుకున్న వాటిల్లో ఉంది. సమయం కూడా 1 గంట దాటిపోయింది కాబట్టి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ ధ్రువుడి వంశంలోనే ఇంకా అలా కొనసాగుతూ అంగుడు అని చెప్పేసి ఒక మహారాజు, గొప్ప మహారాజు వస్తాడనమాట. ఆయన రావడం కాకుండా అత్యంత ఉన్నతంగా రాజ్య పరిపాలన చేస్తాడు. మంచి పేరు ప్రతిష్టలు కూడా బాగా సంపాదిస్తాడనమాట ధ్రువుడి వంశంలోనే. ఇందులోపల ఏమైతుందంటే ఇతడికి ప్రాబ్లం ఏంటంటే పుట్టినటువంటి ఒక కొడుకు ఉంటాడు వేణుడు అని. వాడు దుర్మార్గుడు. వాడు ఎంత దుర్మార్గుడు అంటే చిన్నపిల్లలందరినీ తీసుకెళ్లి నీళ్ళలో పడేయడము, ఇలా గాలి లోపల వేసేస్తుంటాడు చిన్నపిల్లల్ని. వేసి 1 సెకండ్ లో ఎంతమందిని వాళ్ళ కింద పడే లోపల అందరి తలకాయలు నరికేసేయాలి. అంత దుర్మార్గుడు. ఊర్లో పిల్లలందరితోని అరే రండిరా పోయి చెట్టు కాడ ఆడుకుందాం, చెరువు కాడ ఆడుకుందాం, నడుండ్రి అని చెప్పేసి తెలంగాణలో అంటాడు. అని వాళ్ళందరినీ తీసుకెళ్తాడు చెట్టు కోడానికి. తీసుకెళ్లి అందరినీ తీసుకెళ్లి నీళ్ళలో పడేస్తాడు. వీళ్ళు ఆ విధంగా ఊర్లో వాళ్ళందరినీ కూడా దారుణమైనటువంటి హింసలు పెడుతూ ఉంటాడు. ఈ మహానుభావుడైనటువంటి అంగ మహారాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఏం చెయ్యాలి, ఇతను దుర్మార్గుడు కానీ నా కుమారుడు, కానీ ధృతరాష్ట్రుల్లాగా ఉండలేకపోయాడు. ఉండలేకపోయి ఏం చేయాలి ఇప్పుడు? సరే ఇక ఇతను పని కాదని చెప్పి ఊరు వదిలేసి వెళ్ళిపోతాడు. ఇతనికి చిన్నతనం, ఇతనికి అంగ మహారాజుకి ఆయనకి బాధేస్తుంది అనమాట. ఏమిటి ఇది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఇప్పుడు మరి వీళ్ళందరి దగ్గర ఆప్షన్ ఉండదు. మంత్రులు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, దుర్మార్గుడైనా సరే ఈ వేణుడినే కూర్చోబెడతారు సింహాసనం మీద. కూర్చోబెట్టిన తర్వాత వాడు ఇంకా దుర్మార్గుడు అయిపోతాడు. బ్రాహ్మణ్స్ పూజ చేసి వాళ్ళని ఎందుకు పూజ చేస్తున్నావు, దేవుడిని పూజ చేస్తే దేవుడికి ఎందుకు పూజ చేస్తున్నావు, నీ దేవుడు ఎవరు, నీకు శాలరీ ఎవరు ఇస్తున్నాను, నీకు నేను కదా శాలరీ ఇచ్చేది, ఎవరి పైసలు తింటున్నావు నువ్వు, రాజ్యంలో ఉన్నావంటే నా సొమ్ము తింటున్నావు, నేను రాజును కాబట్టి నన్ను పూజించు, వేద మంత్రాలు ఆపేసేయండి, అన్ని రకాల పిచ్చి పనులు చేయడము. ఏదైతే మనము సాంస్కృతిక వారసత్వం అనుకుంటామో, ఏదైతే ఆధ్యాత్మిక వారసత్వం అనుకుంటామో వాటన్నిటిని కూడా దెబ్బతీయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఎవ్వరు యజ్ఞ యాగాలు, అసలు ఆ రోజుల్లో ఉన్నవే యజ్ఞ యాగాలు. మొత్తం యజ్ఞం అంటే వేదాలలోంచి వచ్చిన వాటిని యజ్ఞం అంటారు. యాగం అంటే కొంత వేదము కొంత స్మృతులలోంచి వచ్చినటువంటివి యాగాలు. సో అవన్నీ కూడా ఆపేసేయమని చెప్తూ ఉంటాడు. ఆపేయమని చెప్తూ ఉంటే ఏం చేయాలి, వీళ్ళు జనాలందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా కోపంతో బ్రాహ్మణ్స్ ని రెచ్చగొట్టేసి వారందరి మీద తిరుగుబాటు చేసి వారందరినీ అసలు బ్రాహ్మణ్యం వదిలేయాలని చెప్పి వారిని అవమానం చేస్తూ ఉంటారు. ఇక ఇది పని కాదు, వీడు మరీ మూర్ఖుడులాగా, నన్ను మించిన వారు లేరు, నేనే భగవంతుని అనే స్థాయికి వాడి మూర్ఖత్వం పెరిగిపోతుంది. ఆఖరికి పరబ్రహ్మ అయినటువంటి ఆయనను కూడా ద్వేషించడం మొదలెడతాడు వాడు. అంటే కొన్నిసార్లు మీరు తిట్టిన తర్వాత ఏమవుతుందంటే ముందు మాట వరుసకు తిడతారు, తర్వాత ద్వేషం పెరిగిపోతుంది. అప్పటికి ఆ మునీశ్వరుడు వాళ్ళు అనుకుంటారు, ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని తిడితే మేము భరించాము, కానీ పరబ్రహ్మను కూడా నువ్వు ద్వేషించే స్థాయికి వస్తావా, నువ్వెంత, నీ స్థాయి ఎంత అని చెప్పేసి అప్పుడు వాడిని చనిపోయేలాగా శాపం పెడతారు. అప్పుడు వాడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇక రాజ్యం లోపల రాజు లేడు. విచ్చలవిడిగా దొంగతనాలు, లూటీలు ఏవి పడితే అవి జరిగిపోతూ ఉంటాయి. పూర్తి అరాచకం అని అంటారు కదా, అరాచకం అంటే రాజు లేని పరిస్థితి. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? తల్లి మాత్రం బాధపడుతూ ఉంటుంది. కుమారుడిని తల్లి వెళ్ళదు అరణ్యానికి, భర్త ఏమో చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఆ కుమారుడి శవాన్ని పెట్టుకొని ఉంటుంది, ఉండి నేను ఇవ్వనని. సరే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పని చేద్దామని చెప్పేసి వీళ్ళు వచ్చి మథనం చేస్తారు. మీ అందరికీ కూడా ఇంతకు ముందు నేను చెప్పడం జరిగింది, మథనం అనేటటువంటిది అన్నిటికంటే కూడా గొప్పది. ఆ రోజుల్లో మథనం చేస్తూ ఉంటారు, ఈ రోజుల్లో కూడా మనకు మథనం చేస్తూ ఉంటారు. పాలని పెరుగుగా మార్చడము, వెన్నగా మార్చడం, వీటిలో మథనం జరుగుతుంది. పెట్రోలియం ఉత్పత్తులను మథనం చేస్తూ ఉంటారు. మథనం అనేది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఉన్నటువంటిదే. సాగర మథనం చేశారు. అదే విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఇతను చేసినటువంటి పాపములన్నీ కరిగేలాగా ముందు మథనం చేస్తారు. ఇతని పాపాలన్నీ కరిగిపోయిన తర్వాత ఇతని తొడలలోంచి ఇద్దరిని బయటికి తీసుకొస్తారు. ఒకరు పృథు మహారాజు, ఇంకోరు అర్చి అని చెప్పేసి దేవతలుగా తీసుకొస్తారు. విష్ణుమూర్తి యొక్క అంశ, మహాలక్ష్మి యొక్క అంశ. అప్పుడు అతను పుట్టగానే అతను మహానుభావుడు అయిపోతాడు. మహానుభావుడు అయిపోగానే ఎంత గొప్పవాడైతాడంటే ఇంకా అతను, కానీ అతనికి ఒక రకమైన నన్ను ఎందుకు వీళ్ళందరూ గొప్పగా ఆలోచిస్తున్నారు అని అతనికి ఎక్కువ ఇష్టం ఉండదు కూడా. తనకు పేరు రావడం కూడా పెద్దగా ఇష్టం ఉండదు పృథు మహారాజుకి. ఎందుకు నేనేమి ఇంకా చెయ్యనప్పుడే మీరు ఎందుకు నన్ను ఇలా పొగుడుతున్నారు అంటే, ఎందుకంటే నువ్వు పరబ్రహ్మ యొక్క అంశానివి, మాకు తెలుసు అని. అప్పుడు అతను సరే తన శక్తిని గుర్తిస్తాడు. గుర్తించి అప్పుడు మరి ఏమిటి ఇప్పుడు ప్రాబ్లం అంటే, ఈ వేణుడు చేస్తున్నటువంటి ఆగడాలు పెరిగిపోతూ ఉంటాయి. దాంతో భూదేవి ఏం చేస్తుంది, తన దగ్గర ఉన్న సకల సంపదనను తన లోపల దాచేసుకుంటుంది.
విత్తనాలు లేవు, పాలు లేవు, పంటలు లేవు. భూదేవే మనకి ఇచ్చేటటువంటివన్నీ వైటమిన్స్, మినరల్స్, ఆహారము అన్ని ఇచ్చేది భూదేవి. ఆఖరికి మనకు ఈ మెటీరియల్స్, రా మెటీరియల్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా మనకు, మెటల్స్, మినరల్స్ ఇవన్నీ, అవన్నీ కూడా భూమిలోంచి రావాల్సినవే. ప్రతి ఒక్కటి భూమిలోంచి రావాల్సిందే. మరి ఎలాగా అనగానే అప్పుడు ఇంకా ఈయన దాని వెనకాల పరిగెట్టి పృథు మహారాజు బాణం సంధించడానికి వస్తే ఆమంటుంది, నేనేం చేయాలి మరి, వేణుడు అనేటటువంటి మీ నాన్నగారు ఈ విధంగా చేయడం జరిగింది, నేను దాచుకున్నాను అని. అప్పుడు అతను అంటాడు, లేదు, నేను నిన్ను కాపాడతాను, భూమిగా నేను నిన్ను కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను, నేను తప్పకుండా భద్రత కల్పించేటటువంటి బాధ్యత నాది, ఒక రాజుగా నేను నీకు ఆ మాట ఇస్తున్నాను, నువ్వు మాత్రం ఈ విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా అందించే అందరికీ అని. అందించే అనగానే ఎక్కడెక్కడ నుంచో వస్తారు, ఒక్కొక్కళ్ళు వస్తారు. అందరూ రకరకాల వ్యక్తులు ఆవు యొక్క దూడలుగా మారిపోయి అందులోంచి కొంతమంది అమృతం తీసుకుంటారు, కొంతమంది వేద జ్ఞానం తీసుకుంటారు, కొంతమంది వారికి కావాల్సిన డబ్బులు, నగలు, ధనము తీసుకుంటారు. భూమి అంతా కూడా విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా అందరికి అందిస్తుంది. ఒక ఆవు రూపంలో ఉండి ఎంతమంది ఎంత పితుక్కుంటే అంత ఎక్కువ లాభం అన్నమాట. సో వీలైనంత మంది అందరూ అలాగా ఒకరు లెండుగా కాదు, ప్రతి ఒక్కరూ కూడా అందులో ఉన్నటువంటి శక్తి మొత్తాన్ని కూడా స్వీకరిస్తూ ఉంటారు. స్వీకరించేసి ఇక ఆఖరికి పాటలు కావాలనే వాళ్ళు పాటలు, గాంధర్వ విద్య కావాలనే వాళ్ళు గాంధర్వ విద్య, భరతనాట్యం కావాలనే వాళ్ళు భరతనాట్యం అనేటటువంటి విద్య. ఈ విధంగా ఎన్ని రకాల విద్యలు ఏవైతే భూదేవి ద్వారా మనకు ప్రతి ఒక్కటి అంది మనము ప్రకటించడానికి వీలవుతూ ఉంటాయో, ఆ విద్యలు, ఆ ధనము, ఆ సంపదలు, ఆ ఐశ్వర్యము, అందరూ దేవతలు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కుబేరులు, అందరూ విద్యాధరులు విద్య తీసుకుంటారు. ఇలాగ రకరకాల జనాలు వచ్చేసి భూదేవి దగ్గర నుంచి తీసేసుకుంటారు అన్నమాట. తీసుకున్న తర్వాత అప్పుడు భూదేవి వాటందరినీ అంత అద్భుతంగా పరిపాలించినటువంటి ఈయన తర్వాత 100 ఇవి కూడా చేస్తాడనమాట. అశ్వమేధ యాగాలు కూడా చేస్తాడు. తన కుమారుడు విజితాశ్వుడు అని ఉంటాడు. అది ఇంకా డీటెయిల్ గా చెప్పడం లేదు. ఆయన ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోతారంటే ఇంద్రుడిని కూడా యజ్ఞకుండంలో వేసేంత స్టేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంద్రుడు వెళ్ళి గుర్రాన్ని దాచేస్తున్నాడు అని చెప్పి. సో ఏదేమైతేనేంటి, మొత్తం మీద అన్ని రకాల ఇవి జరిపిన తర్వాత పృథు మహారాజు తన అంశ ఏదైతే ఉందో అంశాన్ని గుర్తిస్తాడు. నేను భగవంతుడిని అంశను, మనం అందరము కూడా భగవంతుడి యొక్క అంశనే. ఆ అంశ గుర్తించడానికి మాత్రమే మనం అందరము కూడా భగవంతుడి గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి. భగవంతుని ప్రార్థన చేస్తూ సాధనతో భగవంతుని గుర్తించగలగాలి. భక్తి అనేటటువంటిది సులువైనటువంటి మార్గము. ఎవరైతే భక్తి మార్గంలో భగవంతుడి యొక్క లీలలను గుర్తిస్తారో ఆ లీలల వెనక ఉన్న తత్వం కూడా వాళ్ళు గుర్తిస్తారు. గుర్తించినప్పుడు ఏమవుతుంది, సమాజంతో ఉన్నటువంటి బంధములన్నీ కూడా తెగిపోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా త్రివిక్రమ రూపంలో ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఈ భగవంతుడు మనందరికీ కూడా సకల సౌఖ్యాలు కూడా కలగజేస్తాడు. ఇది మహోన్నతమైనటువంటి పృథు మహారాజు యొక్క చరిత్ర. మరి ఇంత గొప్ప చరిత్రను చేసినటువంటి నువ్వు ఇంతమందికి అమృతంతో సహా ప్రతి ఒక్కటి ఇచ్చావు కదా, మరి ఏంది నా నెంబర్ ఎప్పుడు తగులుతుంది, నా రోగం నువ్వు ఎప్పుడు తగ్గిస్తావు, నేను ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతులాగా అవుతాను, నీకు దయ లేదా? నీ కథలన్నీ కూడా నా కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి భగవంతుడా. నాకు తెలియకుండానే నేను నిన్ను గాఢంగా ప్రేమించగలుగుతున్నాను భగవంతుడా. కానీ నా రోగం నన్ను బాధ పెడుతుంది. నేను ప్రార్థించడానికి, నేను మానసికంగానూ శారీరకంగానూ కూడా నేను ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యంగా లేనెందుకు, ఆరోగ్యాన్ని నాకు కల్పించు మహానుభావ అని నారాయణ భట్టాత్రి అత్యంత ఆర్ద్రతతో, భగవంతుడి పైన ప్రేమతో, భగవంతుడి పైన గట్టి నమ్మకంతో, ఇవాళ జరగలేదు కదా అని వదిలేయకుండా ఆయన పూర్తి భాగవతాన్ని రాసే బాధ్యత నాది, నా రోగాన్ని తగ్గించేటటువంటి బాధ్యత నీది అని భగవంతుడిని ఛాలెంజ్ చేసి భగవంతుడిలో ఐక్యమైనటువంటి మహానుభావుడు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇక్కడ కథ కంటే కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాము. సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి భగవంతుడు మన హృదయంలో కూడా ఉన్నటువంటి ఆ భగవంతుడు, ఆయనను మనం గుర్తించడానికి ఎటువంటి సాధన చెయ్యాలి? ఆ సాధన చేయడానికి మనకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి అహంకార మమకారాలు ఏవైతే ఉన్నాయో, ఈ అహంకార మమకారాలు ప్రతి కథ లోపల మనము తెలుసుకుంటున్నాము. ఈ అహంకార మమకారాల ద్వారా మనం భగవంతుడికి దూరం అవుతున్నాము. కాబట్టి మనలో ఉన్న భగవంతుణ్ణి చూడడానికి అడ్డం వచ్చే ఈ అరిషడ్ వర్గాలు అని ఏవైతే ఉన్నాయో
వాటిని మనము పోగొట్టుకున్నప్పుడు మాత్రమే మనలో స్వచ్ఛంగా ఉన్నటువంటి నీటిలోనే మనకు అన్ని కనిపిస్తాయి. అలాగా మన మనస్సుని కూడా స్వచ్ఛంగా చేసుకున్నప్పుడు భగవంతుడి యొక్క తత్వాన్ని గుర్తించడం పెద్ద కష్టం కాదు. కాబట్టి భగవంతుడి కథల కంటే కూడా కథ వెనక ఉన్నటువంటి భావాన్ని గుర్తించి అహంకార మమకారాలు మనలోంచి పోగొట్టుకోవాలి. నారాయణ భట్టాత్రి చేసినటువంటిది అదే. తన దగ్గర ఉన్నటువంటిది అర్పించాలి, తన పాండిత్యాన్ని అర్పించగలడు. మన దగ్గర ఉన్నటువంటిది మన మనస్సు, మన హృదయ పుష్పాన్ని భగవంతుడి దగ్గర అర్పించాలి. పవిత్రమైనటువంటి ఈ నెల లోపల భక్తి జ్ఞాన వైరాగ్యాలకు సరైనటువంటి పాలన లోపల ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ఈ నెల లోపల భక్తి జ్ఞాన వైరాగ్యాలతో కూడినటువంటి భాగవతాన్ని మనం అద్భుతంగా తెలుసుకుంటున్నాం. ఇంకో 4 వారాలు కూడా ఇలాగే మనం ప్రతి శనివారము తెలుసుకుంటాము, ఇదే సమయానికి తెలుసుకుంటాము. తత్వాన్ని గుర్తించాలని చెప్పేసి అందరికీ కూడా మరోసారి విన్నవిస్తున్నాను. గంటం పావు అయిపోయింది ఆల్రెడీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తత్వానికి సంబంధించినవి అయితే మంచిదని నా ఉద్దేశం. జై శ్రీకృష్ణ. సరే, ఈ భూదేవి ఆవు రూపంలో మారుతుందన్నారా? కామధేను అంటారండి. కామధేను అన్న అదేనా? కామధేను అనేటటువంటిది మనకు అట్లాగా అనుకోవచ్చు, తప్పేం లేదు. అంటే కోరికలు తీర్చేది. బేసికలీ తన ఆవు రూపంలో ఉంటే ఏంటంటే ఎవరైనా కూడా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, తన దగ్గర నుంచి పాల రూపం లోపల తీసేసుకోవచ్చు అన్నమాట. అంటే చాలా సులభంగా అందరినీ కూడా భూదేవి అందరినీ ఇక్కడ మనకు ఉద్దేశం ఏంటంటే భూదేవి అందరినీ పోషిస్తుంది, ఒక తల్లిలాగా పోషిస్తుంది అనేటటువంటి భావనకి ఇది ఒక రూపం. ప్రపంచంలో అంటే కేవలం మనలోనే కాకుండా దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, విద్యాధరులు, చారుణులు, ఇంత మందికి కూడా కావలసినటువంటివన్నీ కూడా భూదేవి అందిస్తోంది అని చెప్పి ఒక అర్థము. ఒక అర్థం ఏంటంటే భగవంతుడే భూదేవి రూపంలో కూడా ఉన్నాడు. భూదేవి భగవంతుడికి వేరు కాదు, భగవంతుడిలో ఉన్న చైతన్యమే భూదేవి కదా. మనం ఇంకో కథలో తెలుసుకున్నప్పుడు నరకాసురుడు భూదేవి విష్ణుమూర్తి యొక్క సంతానము అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం కదా. సో కాబట్టి ఏంటంటే భగవంతుడిలో ఉన్న శక్తే భూదేవి. ఇప్పుడు మనకు భగవంతుడు ఇటు పక్కన భూదేవి, ఇటు పక్కన శ్రీదేవి అంటే అర్థం ఏంటి? ఇటువైపు ఓపిక, మనను పోషించేటటువంటి తత్వము. ఇటువంటిది ఇటువైపు చూసినట్లయితే లక్ష్మీదేవి, ఆ పోషించడానికి కావలసినది అంటే మనకు కావాల్సినటువంటి ఐశ్వర్యము, మనకు కావాల్సినటువంటి కీర్తి ప్రతిష్టలు, మనకు కావాల్సినటువంటి సంపద, బలము, వీర్యము, ఇవన్నీ ఇచ్చేటటువంటి ఒక దేవత. సో ఇద్దరి మధ్యలో భగవంతుడు ఉన్నాడు. అంటే ఈ భగవంతుడు రిప్రజెంటేటివ్ ఆఫ్ ఈ రెండు కూడా మనకు అందించగలడు. అయితే ఓపికగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ భగవంతుని చేరుకునే అవకాశం ఉంది అని మరొక తత్వం. భూదేవిలో ఉన్నంత ఓపిక ఉన్న వారికి మాత్రమే అంత తత్వం, అంత ఓపిక అంటే పేషెన్స్ కదా సార్, ఓర్పు. సార్ ఇప్పుడు ఈ భూదేవి లోపల దాచుకున్నవన్నీ జాగ్రఫీ కిందకి వస్తాయా? దేనికి వస్తాయి? జాగ్రఫీ అంటారా దీన్ని? అంటే భూగోళం అంటే ఒకటేంటంటే భూదేవి దగ్గర ఇప్పుడు ఉన్నవి మనకు విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తనలో ఉన్నటువంటి పుట్టించే తత్వం. ఇప్పుడు మీరు ఒకసారి కరెక్ట్ గా గుర్తిస్తే జాగ్రఫీ అంటే భూమి ఎలా డివైడ్ అయింది అని చెప్పడానికి జాగ్రఫీ అంటారు సింపుల్ గా. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్నది అది కాదు. భూమి లోపల సారవంత లక్షణం. కొన్ని చోట్ల మనము విత్తనాలు వేయగానే పండుతాయి. అవి ఎలా పండుతున్నాయి? అవి ఎలా మొలకెత్తుతున్నాయి? భూమిలోని లక్షణాల వల్ల, భూమిలో ఉన్నటువంటి సహజ లక్షణాల వల్ల, భూమి లోపల ఉన్నటువంటి లక్షణాల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. భూమిలోని లక్షణాల వల్లే వర్షం పడితే ఒక రకమైనటువంటి వాసన రావడం, ఇవన్నీ గంధం రావడం జరుగుతూ ఉంటుందని తెలుసుకున్నాము. ఈ భూదేవి వల్లనే మనందరము స్థిరంగా ఉండగలుగుతున్నాము. ఈ భూదేవి వల్లనే ఈ భూమి మీద ఉండేవి రాశులు, సకల జీవరాశులు కూడా ఉన్నాయి అని గుర్తించాం. ఇదంతా కూడా భూమి యొక్క ఒక రకరకాల లక్షణాలు. ఇవన్నీ కూడా ఆవిడ దాచేసుకుంది అంటే భూమి నుంచి ప్రతి ఒక్క అవసరము మనకు భూమితోటే. ఆహారం నుంచి ఆహార విహారాలు ఏవైనా సరే మనకు భూమి నుంచే వస్తాయి. అవన్నీ ఆవిడ దాచేసుకుంది అంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్ కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? అల్యూమినియం కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? ఏది కావాలన్నా భూమిలోంచి తీయవలసిందే. కోల్ కావాలి, పెట్రోలియం కావాలి, ఏది కావాలన్నా భూమిలోంచి తీయవలసిందే. సో కాబట్టి మనకు దొరికేటటువంటి ప్రతిదీ భూమిలోంచే దొరుకుతుంది. కాబట్టి అవన్నిటిని ఆవిడ దాచేస్తుంది, ఎవరికి ఇవ్వకుండా. అంటే ఇఫ్ దే వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్, దే డోంట్ గెట్ ఎనీథింగ్. అలాగే ఏమైనా పంటలు పండించాలి అంటే సారవంతమైనటువంటి లక్షణాన్ని తను ఇవ్వదు, అప్పుడు పంటలు పండవు. సో మరి జనాలందరికీ ఎక్కడ అంటే ప్రపంచంలో భూదేవి ఒక్కతి కనుక అలిగిందంటే మనం ఒక్క రోజులో మనం ఉన్నాం. సో కాబట్టి అన్ని లక్షణాలను కలుపుకొని ఉన్నటువంటి భూదేవి అలిగిన రోజు అన్నమాట అది. అందుకే పృథ్వీ మహారాజు, ఆ పేరు ఎందుకు వచ్చింది? భూమికి పృథ్వీ అని ఎందుకు వచ్చింది అంటే పృథువు మహారాజు ద్వారా
ఆవిడ సేవ్ చేయబడింది. ఇంకా లాభం లేదు, నీ మీద ఇటువంటి అక్రమాలు ఇవి జరగవు అని. మాటమాటికి భూదేవి భూమి పైన భారాన్ని తగ్గించాలి అని చెప్పి భగవంతుని వేడుకోవడం మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం కదా. సో అది ఎనీవే, ఇవాళ రాత్రి మళ్ళీ 9 గంటలకు మనకు నలమహారాజు చరిత్రలోకి మనము ప్రవేశిస్తాము. కలి ప్రభావము ఉండదు అని చెప్పేటటువంటి ఒక అమోఘమైనటువంటి కథ, నలమహారాజు కథ. అందులోకి మనం ఈ రోజు ప్రవేశిస్తాము. పూర్తి చేసుకోలేకపోతాం కానీ ప్రవేశిస్తాము. ఈ మహోన్నతమైనటువంటి నెలలోనే అది కూడా మనము గొప్ప లక్షణాలు ఉన్నటువంటిది అది తెలుసుకుంటాము. ఆ సంపూర్ణ మహాభారతం ఎప్పట్లాగే రాత్రి 9 గంటలకు మళ్ళీ మనకు అది ఉంటుంది. ఈ రోజు రాత్రి. వచ్చే శనివారం మళ్ళీ నారాయణీయము కొనసాగుతుంది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం 3 వారాల పాటు కనీసం. జై శ్రీకృష్ణ. అందరూ కూడా భగవంతుడు వెనుక ఉన్న తత్వము, మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలని, ఆలోచన ద్వారా కథలో ఉన్నటువంటి గొప్ప విషయాలను తెలుసుకోవాలని, భగవంతుడు భాగవతాన్ని 18,000 రూపంలో మనకు వ్యాస భగవంతుడు అందించినప్పుడు 4,000 శ్లోకాలలో కథలని, 14,000 శ్లోకాలలో తత్వాన్ని అందించారు. అంటే తత్వం యొక్క ప్రాధాన్యత తెలిసిన వారు. కాబట్టి మనకు ఉన్నటువంటి అన్ని గ్రంథాలు తత్వం గురించే చెబుతాయి. ఆ తత్వం అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి సులభమైనటువంటి నామములు, సులభమైనటువంటి కథల ద్వారా అవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి మన వారసత్వాన్ని కాపాడుకునే బాధ్యత మనదే. కాపాడుకుంటూ అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తిస్తూ సాధన చేయవలసినటువంటి బాధ్యత మనదే. అందరూ తప్పక ఆ బాధ్యతని నిర్వర్తిస్తారని ఆశిస్తూ ఈ ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం ఈ రోజు రాత్రి 9 గంటలకు సంపూర్ణ మహాభారతము, పంచమ వేదము, అందులోపల కలి ప్రభావాన్ని పోగొట్టే నల మహారాజు యొక్క చరిత్ర గురించి వివరాలు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభం భూయాత్. మంచి జరుగుతాక. జై శ్రీకృష్ణ. సార్ దాంట్లో ఒక శ్లోకం ఉంది సార్. కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షి కీర్తనం కలినాశనం. అది కూడా అది బాగా తెలుసుకోండి. ఈ రోజు మొత్తం అవధి మనకు నల దమయంతుల కథ కొంతవరకు, వీలైనంత వరకు వాళ్ళ వివాహం వరకు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ.